మనకి ప్రత్యామ్నాయ చికిత్సలు అని అంటున్నాం కదా. ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు అంటే ఏమిటి అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఈ పదం నేను వాడుతుంది కాదు, మన కేంద్ర ప్రభుత్వం వాడిన పదం. ఆల్టర్నేటివ్ థెరపీస్ అనే పదం కేంద్ర ప్రభుత్వం వాడింది. ఏంటి ప్రత్యామ్నాయ చికిత్సలు అంటే, అనారోగ్యానికి గురి అయినటువంటి వాళ్ళు మామూలుగా గుర్తింపు పొందినటువంటి వైద్య విధానాల వైపు వెళ్లకుండా వేరే వైద్య విధానాల వైపు వెళుతున్నారు. ఆ వేరే వైద్య విధానాలు అనేటువంటివి ఆల్టర్నేటివ్ థెరపీస్. అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఆ వైద్య విధానాలను ఆశ్రయిస్తున్నారు కాబట్టి వాటిని ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. సో అందుకని అది దాని గురించి ఆ టర్మ్ అట్లా వచ్చింది. ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అనే వాటిని అటు యూరోప్లో కానీ అమెరికాలో కానీ కాంప్లిమెంటరీ థెరపీస్ అని కూడా అంటున్నారు. కాంప్లిమెంటరీ థెరపీస్ అంటే అసలైనటువంటి అంటే రికగ్నైజ్డ్ లేదా వెల్ ఎస్టాబ్లిష్డ్ థెరపీస్ కాకుండా వాటిని కాంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి థెరపీస్ అనమాట. అంటే ఏవైతే ప్రూవ్ అయినాయో, సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయో ఆ వైద్య విధానం కాకుండా మరొక రకంగా జనానికి చేరువవుతున్నాయి అన్నమాట. సో ఇట్లాంటివి అక్కడ ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో కూడా ఇట్లాంటి వైద్య విధానాలు చాలా ఉన్నాయి. ఇక మన ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఇట్లాంటి వైద్య విధానాలు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క ఇంతవరకు గవర్నమెంట్ తేల్చలేదు. కానీ కొన్నింటిని మాత్రం లిస్ట్ అవుట్ చేసింది. ఆ లిస్ట్ అవుట్ చేసే అవకాశం మనకి ఎలా వచ్చింది అనేది మొట్టమొదటి చూద్దాం. ఎవరో ఢిల్లీలో ఒక కేసు వేశారు. ఎప్పుడు 1990s ఆ కేసు విచారణ జరిగిన తర్వాత 1988లో 1998లో నవంబర్లో ఢిల్లీ హైకోర్టు ఇది ఇట్లా కొంతమంది ఇట్లాంటి వైద్య విధానాల వెళ్ళికి ఆశ్రయించి మోసపోతున్నారు. సో ఈ మోసపోతున్నటువంటి వాళ్ళు కోర్టులకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక ఆదేశం జారీ చేస్తున్నామని చెప్పి అసలు ఏవి వైద్య విధానాలు ఫాలో అవ్వాలి, వేటికి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది, ఏవి శాస్త్రీయం కాదు అనే వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణించి వెంటనే దానికి సంబంధించిన ఒక చట్టాన్నైనా సరే వెంటనే తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆదేశిస్తున్నామని చెప్పి హైకోర్టు 1998లో మన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2099లో బహుశా 1999లో ఒక 15 మంది వైద్య ప్రముఖులతో కమిటీ వేసింది. 15 మంది వైద్య ప్రముఖులతో ఆ వైద్య ప్రముఖుల కమిటీ ఏంటంటే చాలా మంది, ఒక ఐసీఎంఆర్లో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఐసీఎంఆర్లో డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్గా ఉంచి, ఇంకా చాలా మందిని వైద్య ప్రముఖులు, నిమ్స్ లాంటి వైద్య సంస్థలు వాళ్ళందరితో కూడా ఒక స్టాండింగ్ కమిటీ వేసి ఈ ఏవి వైద్య విధానాలు మన దేశంలో అమలవుతున్నాయి, వాటిల్లో అప్రూవ్డ్ అయినటువంటివన్నీ, అప్రూవ్డ్ కానటువంటివన్నీ అనేటువంటిది పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కమిటీ వేస్తే ఆ కమిటీ 2003వ సంవత్సరంలో రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. డాక్టర్ ఎన్కే గంగూలీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ అనేటువంటి దానికి ఐసీఎంఆర్కి ఆయన డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. అప్పుడు ఆయన నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పడి మొత్తం స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్లో ఈ 12 వైద్య విధానాలు లిస్ట్ని పేర్కొంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ వాటన్నిటిని పేర్కొనలేదు. ఒక 12ని మాత్రం పేర్కొని ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ థెరపీస్గా చలామణి అవుతున్నాయి.
సో వీటికి సంబంధించిన అంశాలు ఇవి అని చెప్పి ఆ రిపోర్ట్ మొత్తం కూడా నివేదిక పేర్కొంది. అది అప్పుడు దీని గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దాన్ని వాళ్ళు ఇచ్చిన ఏమండి మీకు వినిపిస్తుందా? నాకు వినిపించట్లా. సో ఆ లిస్ట్ అవుట్ చేసినటువంటి 12 ఏంటంటే, ఒకటి ఎలక్ట్రోపతి, ఎలక్ట్రో హోమియోపతి, ఆ రెండు ఒకదాని కిందే చూపించారు. రెండవది మ్యాగ్నెటోథెరపీ, రేకి, రిఫ్లెక్సాలజీ, యూరిన్ థెరపీ, అరోమా థెరపీ, కలర్ థెరపీ, ప్రాణిక్ హీలింగ్, జెమ్స్ అండ్ స్టోన్స్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఆక్యుపంక్చర్, హిప్నోథెరపీ. ఈ 12 థెరపీలని అంటే వైద్య విధానాలని లిస్ట్ అవుట్ చేసి వీటికి సరైన ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే పరిశోధన వీటి మీద, అట్లాగే దీనికి సంబంధిత లిటరేచరు, అలాగే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇదిగో జబ్బులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నిర్వచించడానికి తగినటువంటి సిద్ధాంతపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా వీటికి లేవు. వీటికి సంబంధించింది ఎక్కడా లేవు. అట్లాగే వీటికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడా లేవు. అలాగే వీటికి సంబంధించిన డాక్టర్స్ అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు డాక్టర్లు అనే పదం వాడుతున్నారు, కానీ డాక్టర్గా ఆ పదం వాడటానికి యోగ్యత వాళ్ళకి లేదు. ఇవి కోర్సుల పేరుతో 4 ఏళ్ళు 5 ఏళ్ళు కోర్సులు నడుపుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కానీ ఆ సిలబస్కి కావాల్సిన మెటీరియల్ కానీ మాకు ఎక్కడ దొరకటం లేదు అని చెప్పి వాళ్ళు మొత్తం ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి వీటిని మనం ఆల్టర్నేటివ్గా వైద్య విధానాలుగా ప్రకటించాలి. ఇంకోటి, డాక్టర్ అని వాడుకోవటం, ఆ పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవటం అనేది సరైంది కాదు. కాబట్టి ఆ పేరు పెట్టుకోవటాన్ని నిషేధించాలి ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్కి అని చెప్పి వాళ్ళు ఒక రికార్డింగ్గా అదే ఒక నివేదిక ఇవ్వటం జరిగింది, రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ 2004లో ఒక జీవో జారీ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. 2003లోనే నవంబర్లో ఒక జీవో జారీ చేసింది. ఏం జారీ చేసిందంటే, ఆల్రెడీ ఇదిగో మేము ఇట్లా కమిటీ ఏర్పాటు చేశాము, కమిటీ ఏర్పాటు చేస్తే ఈ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఇదిగో ఈ వైద్య విధానాలని ఆల్టర్నేటివ్ థెరపీస్గా పేర్కొంది, వీటికి ఎటువంటి సైంటిఫిక్ ప్రాతిపదిక లేదని కూడా చెప్పింది. కాబట్టి ఈ వైద్య విధానాలకి గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వటం కానీ, వీటిని ప్రోత్సహించటం కానీ, ఎవరైనా సంస్థలు పెట్టి డిగ్రీలు ఇస్తున్నా కూడా వాటిని వాటికి పర్మిషన్స్ ఇవ్వటం కానీ చెయ్యకూడదు అని ఒక జీవో జారీ చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాన్ని అక్కడ పక్కన పడేశారు. ఆ సమయంలో 2003లో ఇది వచ్చింది కదా, 2003 నుంచి మేము పరిశీలించాము. చివరికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ టైంలో ఏ చర్యలు తీసుకోలేదు. ఒక పక్కన రేకీ పేరుతో, యూరిన్ థెరపీ పేరుతో, మ్యాగ్నెటోథెరపీ పేరుతో, అయస్కాంత చికిత్స వాటి పేరుతో ఇట్లా రకరకాల దుకాణాలు తెరిచి చాలా మంది ప్రకటనలు చేసుకోవటం, అలాగే జెమ్స్ రంగురాళ్ళు వైద్యం పేరుతో ఇట్లా చాలా మంది చేసుకోవటం, జనం వాళ్ళని నమ్మటం, మోసపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితుల్లో 2006 ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్గా నేను ఎన్నయ్య గారు, మురళీధర్ గారు, టీవీ రావు గారు ఇట్లా మేమందరం కలిసి ఒక రిప్రజెంటేషన్గా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి రోషయ్య గారిని కలిసి మొత్తం అసలు ఆయనకు తెలుసో లేదో అని చెప్పి ఆ కమిటీ రిపోర్టుతో సహా మొత్తం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి, వెంటనే స్పందించండి, మా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ, అలాగే కాలేజీలన్నిటికీ, డాక్టర్లందరికీ ఒక ఇది ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వండి, ఈ కమిటీ రిపోర్ట్ ఇది, దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఒకటి ఇవ్వండి అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. పైగా పేపర్లకి, మీడియాకి ఇవ్వండి అని కూడా ఇచ్చాం. సరేనని చూస్తానన్నాడు, చదివాడు, అది తీసి పక్కన పెట్టాడు. వాళ్ళకి అది అంత ఇంపార్టెంట్గా అనిపించలేదు, దాన్ని పక్కన పెట్టేసాడు, అయిపోయింది. ఇదే పరిస్థితి అటు కేంద్రంలో ఉంది, ఇటు రాష్ట్రాల్లో ఉంది. అంటే ప్రజలకి
ఏది సరైంది, ఏది సరికాదు, దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు, అందులో వైద్య విషయంలో అని చెప్పే బాధ్యతని ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాయి అనే దానికి ఇదంతా నేను చెప్తున్నాను. సో ఈ నిర్లక్ష్య ధోరణి ఉండటం వల్ల ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్సైంటిఫిక్ అనే విషయాన్ని గవర్నమెంట్ నుంచి ఎవరు చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, ఇంకొంచెం చిన్న చిన్న వరంగల్ లాంటి చిన్న చిన్న పట్టణాల్లో, లేకుంటే ఇంకా చిన్న పట్టణ మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి వైద్య విధానాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వైద్య విధానం గురించి చాలా గొప్పగా చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజటం అనేటువంటిది చాలా విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ 12 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని లిస్టులో పెట్టలేదు వాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి. రీబర్త్ థెరపీ అని ఒకటి వచ్చింది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటారు. అదిగో అట్లాంటి థెరపీలు వచ్చినాయి. మంత్ర వైద్యం వచ్చింది, మాంత్రిక్ థెరపీ, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అలుసు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటుని దృష్టిలో ఉంచుకొని దాన్ని వినియోగించుకుంటూ చాలా మంది చాలా కొత్త కొత్త వైద్య విధానం ప్రతిదానికి ఒక థెరపీ అని పేరు పెట్టడం, దాన్ని తీసుకురావటం, ఇలాంటివి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. జనంలో ఇవన్నీ నడుస్తున్నాయి. మనం అంటే వాటిని ఆశ్రయించాం కాబట్టి మనకు వాటి గురించి తెలియట్లేదు, కానీ జనంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయి, తెలుస్తున్నాయి. అందువల్ల వీటి మీద కనీసం హ్యూమనిస్ట్ స్కూల్ సభ్యులకైనా సరే ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించి దీని గురించి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి బేసిక్ నాలెడ్జ్ని తీసుకుందాం. ఇందులో గవర్నమెంట్ చెప్పినటువంటి 12 మొట్టమొదటిది ఎలక్ట్రోపతి అండ్ ఎలక్ట్రో హోమియోపతి అనేటువంటిది. హోమియోపతి గురించి మనందరికీ తెలుసు. హోమియోపతి సారూప్యౌషధం అంటాము, సారూప్యౌషధ విధానం అని చెప్పి అంటారు. సారూప్యౌషధం, హోమియో అనే దానికి అర్థం అదే. అంటే ఏది లోపిస్తే శరీరంలో రోగాలు వస్తాయో ఆ లోపించిన దానికి కారణాన్ని తెలుసుకొని అదే మందుని దాన్ని పూరించడానికి ఇవ్వటం, అదే మందుని ఇవ్వటం అనేటువంటిది ఆ సారూప్య ఔషధం, స్వరూప ఔషధాన్ని ఇవ్వటం అనేటువంటిది దానికి ముఖ్యమైన ఉద్దేశం. అది హానిమన్ 18వ శతాబ్దంలో జర్మనీలో దాన్ని తీసుకొచ్చాడు. అయితే అది ఇప్పటికీ కూడా మనందరికీ చాలా విపరీతంగా ప్రచారంలో ఉంది హోమియో వైద్యం. హోమియో వైద్యంలో ఆల్రెడీ హోమియో ఇంటర్నేషనల్, పాజిటివ్ హోమియోపతి, ఇంకా రకరకాల పేర్లతో, చాలా ఆకర్షణీయమైన పేర్లతో ఇవాళ కార్పొరేట్ వైద్యశాలలు వాటిలో థెరపీలో వచ్చినాయి. కానీ దాని గురించి ఒక సర్వే కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది, అది ఎంతవరకు నాణ్యత కలిగినటువంటి వైద్యం అనేటువంటి దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి రిపోర్టు లేదు. ఆఖరికి 2016-17 సంవత్సరాల్లో బొంబాయిలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ హోమియో కాన్ఫరెన్స్లో కూడా విలేకరులు హోమియో గురించి అది సైంటిఫికా అన్సైంటిఫికా అనేది అక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ డైరెక్టర్ని ప్రశ్నించినప్పుడు ఆయన కూడా రీసెర్చ్ జరుగుతుంది అన్నాడు తప్ప ఇది సైంటిఫిక్ అని చెప్పలేకపోయాడు. కనుక అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి హైదరాబాద్లో ఉన్న సిసిఎంబి ఫౌండర్ డైరెక్టర్ మన డాక్టర్ భార్గవ్ గారు హోమియో గురించి చాలా సందర్భాల్లో ఉపన్యాసాల్లో సభలను ప్రస్తావించేవాడు. ఇక్కడ గవర్నమెంట్ రామంతపూర్లో గవర్నమెంట్ హోమియో వైద్యశాల ఉంది. ఆడ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అట్లాగే కింద స్టూడెంట్స్, ఎంతో మంది 100 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళని ఒకటే ఆయన అడిగేవాడు, మీరు హోమియో శాస్త్రీయమని నిరూపించగలరా? దానివల్ల ఇదిగో రోగాలు తగ్గుతాయనే విషయాన్ని, అందులో మందుంటుంది అనే విషయాన్ని మీరు నిరూపించగలరా? మీరు నిరూపించితే మా శాస్త్రవేత్తలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మీకు నిరూపించడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలని నేను సిసిఎంబిలో కలిగిస్తాను. దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం మా దగ్గర లేకపోయినా సరే తెప్పిస్తాను
కాబట్టి దయచేసి వచ్చి మా ప్రయోగశాలలో నిరూపించండి దానిలో మెడిసిన్ ఉంది అనే విషయాన్ని అని ఆయన అనేక సార్లు విజ్ఞప్తులు చేశాడు. చేస్తే అది వాళ్ళు అంగీకరించలేదు సరిగదా. ఒకసారి మూకుమ్మడిగా స్టూడెంట్స్తో కలిసి లెక్చరర్స్ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫర్నిచర్ని ధ్వంసం చేసి ఆయన ఇంటి ముందున్న పూల కుండీలను వాటన్నిటిని పగలగొట్టేసి ఆయన మీద దాడికి వెళ్ళారు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అంతేగాని ఇది నిరూపిస్తాం మేము రండి, లేదా మా మా ల్యాబొరేటరీకి రండి, మా దగ్గర మేము నిరూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పటం కానీ ఏమి చేయలేకపోయారు. అందువల్ల ఏంటంటే హోమియో అనేది సైంటిఫిక్కా అన్సైంటిఫిక్కా చాలామంది మాకు తగ్గింది కదా అంటుంటారు. తగ్గటం వేరు, అది సైంటిఫిక్ మెడిసిన్ అని ప్రూవ్ అవటం వేరు. చాలామంది తగ్గటానికి చాలా జబ్బులు తగ్గుతాయి, ఏ మందు లేకుండా తగ్గే జబ్బులు కూడా చాలా ఉన్నాయి. వాటిని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాం. అవి జస్ట్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే అవి ఏ మందు లేకపోయినా ప్లాసిబో ఎఫెక్ట్ ద్వారా కూడా తగ్గుతాయి. అందువల్ల ఏంటంటే అవి ఎన్ని కరెక్ట్, అవి తగ్గటం వేరు, మందులో శాస్త్రీయత నిరూపణ కావటం వేరు. అందువల్ల అది ఇంతవరకు నిరూపణ అయితే కాలేదు. ఇప్పటికీ కూడా చాలా మంది అటు ఇంటర్నేషనల్గా కూడా అటు ఆస్ట్రేలియాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, బ్రిటన్లో కానీ, బ్రిటన్లో లాన్సెట్ అనే పత్రిక అయితే చాలాసార్లు పబ్లిక్గా చెప్పింది హోమియో అన్సైంటిఫిక్ అని. చాలాసార్లు లాన్సెట్కి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బ్రిటన్లో ఆ పత్రికకి. ఆఖరికి అది బ్రిటన్ రాజులు అంటే బ్రిటన్ రాణి అంతఃపురం ఏదైతే ఉందో ఆ అంతఃపురంలో కూడా అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ పత్రిక. అందువల్ల అది కూడా అనేక సార్లు ప్రకటించింది. అట్లాగే ఆస్ట్రేలియాలో డాక్టర్స్ పబ్లిక్ ఛాలెంజ్ విసిరారు హోమియో డాక్టర్స్కి, వాళ్ళకి ఎవరు ముందుకు రాలేకపోయారు. సో అది హోమియో పరిస్థితి. ఇది 1973 వరకు కూడా భారత ప్రభుత్వం హోమియోని గుర్తించలేదు. ఆ 1970లో ఆయుర్వేదాన్ని, 73లో హోమియోని గుర్తిస్తున్నట్టుగా ఒక జీవో ఇచ్చింది. అయితే అది ఎట్లా గుర్తించిన, సైంటిఫిక్ అని ఇవ్వాలి ఆ జీవో. అక్కడ ఇచ్చింది ఏంటంటే వీళ్ళకి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వీళ్ళ కాలేజీలు ఉన్నాయి, వీళ్ళకి ఒక సిలబస్ ఉంది, వీళ్ళ వైద్యానికి ఒక బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఉంది అని చెప్పి, కాబట్టి వీళ్ళు వైద్యం చేసుకోవచ్చు అని ఇచ్చింది. అంతవరకే కానీ ఇది సైంటిఫిక్. ఇది ఇప్పుడు అల్లోపతిక్ మెడిసిన్ ఎట్లాగైతే సైంటిఫిక్ అని చెప్పి మోడర్న్ మెడిసిన్ అంటారు దాన్ని, ఈ మోడర్న్ మెడిసిన్ అని చెప్పి ఎట్లాగైతే దానికి ఒక ఇది ఉందో ఆ స్థాయిని వీటికి ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలి. అందువల్ల ఏంటంటే ఆయుష్ పేరుతో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఆయుష్ అనే దానికి కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు ఆయన. ఇంతకుముందు ఎప్పుడు లేదు, అది మామూలు ఐసీఎంఆర్ కిందే ఉండేది అది కూడా. కానీ ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ఆ మంత్రిత్వ శాఖలో ఒక మంత్రి ఉన్నాడు దానికి. ఆయుష్ అంటే ఏంటి, ఏ అంటే ఆయుర్వేదం, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో. ఇదిగో ఈ వైద్య విధానాలకి ఇవన్నీ గుర్తింపు ఉన్నటువంటి వైద్య విధానాలు కాబట్టి వీటికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆ సంస్థల్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. సో ఇది ఇప్పుడు వచ్చినటువంటి ప్రోత్సాహం. ఇవి కూడా ఇంతవరకు సైంటిఫిక్ అని వీళ్ళు కూడా చెప్పట్లేదు. మరి మొన్న కరోనా సందర్భంలో మన ఆస్థాన బాబా ఉన్నాడు కదా, రామ్దేవ్ బాబా, ఆయన కరోనిల్ అనే ఒక మెడిసిన్ తయారు చేసి కరోనాని నిల్ చేస్తుంది, అంటే కరోనాని పూర్తిగా లేకుండా చేస్తుంది అని కరోనిల్ అని పెట్టాడు. దానికి పెట్టి మా ఆయుర్వేద ఔషధం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ఈ ఆయుష్ సంస్థ వాళ్ళే దాన్ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే బాబా మీద వ్యతిరేకత కాదు, ఆ మెడిసిన్ వ్యతిరేకత కాదు, అంతర్జాతీయంగా చెడ్డ పేరు వస్తుంది అని. ఎందుకంటే కరోనాకి మందు కనుక్కోవడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు, ఆయుర్వేదం అసలు కనుక్కోలేదు. ఆయుర్వేదం కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కావలసినటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంటుంది అని చెప్తుంది తప్ప కరోనాని తగ్గించే మెడిసిన్ మా దగ్గర ఉందని చెప్పటం లేదు. అలాంటప్పుడు ఈ బాబా కరోనిల్ అని తయారు చేసి గుర్తింపు ఇవ్వండి, మాకు ప్రచారం ఇవ్వండి అంటే ఇస్తే ఏమవుతాము అని ఆ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దాన్ని తిరస్కరించింది. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సింది. కాబట్టి ఆయుర్వేదం పేరు పెట్టుకొని
ఏదో మెడిసిన్స్ తయారు చేసి జనం మీద కుదిరితే చాలా మంది వదులుతున్నారు, ఇప్పటికి నడుస్తున్నాయి చాలా. కానీ దానికి ఒక బేస్ ఉందా, దానికి ఒక సైంటిఫిక్ బేస్ ఉందా, అవి అప్రూవ్ అవుతున్నాయా, అవి డబుల్ బ్లైండెడ్ టెస్ట్లకు గురవుతున్నాయా? కాబట్టి ఇవన్నీ జరగటం లేదు, కాబట్టి వాటికి ఒక బేస్ లేదనేటువంటిది ఈవేళ చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో ఆ పక్కన అవి గుర్తింపు పొందిన వైద్య విధానాలు ఆ 6 పక్కన పెడతాం. ఇక మిగిలిన వాటిల్లోకి వస్తే హోమియోపతి, ఎలక్ట్రోపతి, ఈ రెండు ఒకటిగానే చాలా మంది భావించేవాళ్ళు. ఎలక్ట్రోపతి అంటే ఏంటంటే, ముందు హోమియోపతిగా అది వచ్చింది, తర్వాత ఎలక్ట్రోపతిగా మారింది అది. దీన్ని ఇటలీకి సంబంధించినటువంటి ఒక ఆయన తీసుకొచ్చాడు, ప్రవేశపెట్టాడు. ఆయన ఏదో వైద్యం తెలిసిన వాడు, డాక్టర్ అని కాదు, కాబట్టి తర్వాత డాక్టర్ అని చెప్పుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, దీనికి మన శరీరంలో 2 రకాల ప్రవాహాలు ఉంటాయి. ఎప్పుడు అవి నిరంతరం శరీరంలో ప్రవాహ పద్ధతిలో ఉంటాయి. అవి ఒకటి బ్లడ్ అయితే, రెండోది లింఫ్ అనేటువంటి నాళాల ద్వారా వచ్చేటువంటి ఇది. కనుక లింఫ్ నాళాల ద్వారా లింఫ్ అనేటువంటి ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆయన. లింఫ్ నాళాలు, లింఫ్ గ్లాండ్స్ అనేటువంటివి మనకి శరీరంలో ఈ మణికట్టులు, మోకాళ్ళు మడత పడతాయి చూడండి, అవి అన్ని మడతపడేటువంటి ప్రదేశాల్లో లింఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి సైన్స్ మెడిసిన్ చెప్తోంది. ఆ చెప్తున్నప్పుడు ఈయన ఏమంటాడంటే, ఆ 2 రకాల ద్రవాలు అనేవి శరీరంలో ప్రవహిస్తున్నాయి అని చెప్పాడు. లింఫాటిక్ టెంపర్మెంట్ అంటాడు దాన్ని ఆయన. సో ఆ లింఫ్ నాళాల ద్వారా, బ్లడ్ వెజల్స్ ద్వారా, ఈ రెండిటి ద్వారా కూడా ఇవి 2 ద్రవాలు పోతూ ఉంటాయి. వీటిల్లో తేడాలు వచ్చినప్పుడు, అంటే ఈ బ్లడ్లో కానీ, ఆ లింఫ్ ద్రవంలో కానీ, ఫ్లూయిడ్లో కానీ తేడాలు వచ్చినప్పుడు మనకి రోగాలు వస్తుంటాయి అని చెప్తాడు ఆయన. అందుకని ఈ రోగాల్ని కనుక్కోవటానికి ఆయన ఆహార పద్ధతులు, నీరు, తర్వాత సంభాషణ, మాటలు, తర్వాత పూర్వ చరిత్ర, ఇట్లాంటివి రోగిని ప్రశ్నించి తెలుసుకోవటం ద్వారా వాటిని గుర్తించి వాటిని వైద్యం చేయొచ్చు అని చెప్తారు. ఆ వైద్యం కూడా ఎట్లా, హోమియోలో లాగా గ్లోబ్యూల్స్ అంటాం, అంటే గోళీలు అంటాం మనం, చిన్న చిన్న గోళీలు ఇవ్వటం అనేటువంటి ద్వారా. రెండోది ఆయన హోమియోపతి అంటే గోళీలు ఇవ్వటం ద్వారా తగ్గించవచ్చు అన్నాడు కాబట్టి అది. ఎలక్ట్రో అనేది ఇంకోటి ఉంది కదా. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రాన్స్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ ప్రవాహాలను సరిచేయవచ్చు, ఆ లింఫ్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేయొచ్చు, లింఫాటిక్ ఫ్లూయిడ్ని చేయొచ్చు, బ్లడ్ని చేయొచ్చు అని చెప్పి ఆయన ఈ ఎలక్ట్రాన్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. అంటే శరీరంలో కొన్ని ప్రాంతాల్లో ఒక చిన్న స్విచ్ మన క్లిప్పులు లాంటివి పెట్టి కొన్ని ప్రదేశాల్లో చాలా తక్కువ వోల్టేజ్లో కనుక ఎలక్ట్రిసిటీని కనుక పంపించినట్టయితే పల్స్ రూపంలో, అవి అక్కడ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ లింఫ్ గ్లాండ్స్ని, తర్వాత బ్లడ్ వెసల్స్ని యాక్టివేట్ చేసి వేగాన్ని పెంచి ఎక్కడైతే రోగం ఉందో ఆ రోగాన్ని సరిచేస్తాయని చెప్పి ఆయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దీన్ని ఆయన హోమియోపతి అని మొదట పిలిచాడు. అయితే దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కమిటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే, ఆ హోమియోపతి డాక్టర్లని అడిగారు, వీళ్ళు హోమియోపతి అంటున్నారు కదా, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడిగితే, వాళ్ళు ససేమిరా మేము ఒప్పుకోము ఆ సిద్ధాంతాన్ని, అది హోమియోపతి అనే దాన్ని అసలు ఆ హోమియోపతిని వాడటానికి కూడా మాకు ఇష్టం లేదు అని వాళ్ళు తర్వాత ఏం చేశారంటే, ఆ ప్రాక్టీస్ ఎవరైతే ఆ వైద్య విధానాన్ని తీసుకొచ్చారో వాళ్ళ మీద ఆంక్షలు విధించారు. ఇట్లా వాడటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో అప్పటి నుంచి వాళ్ళు ఆ హోమియోపతి అనే పదాన్ని తొలగించేసి ఎలక్ట్రోపతి అని దానికి పెట్టుకోవడం మొదలుపెట్టారు. దీనికి బొంబాయిలో ఒక ఆయన ఉంటాడు, అశ్వత్థామో అనుకుంటా, అశ్వత్ అంటారు ఆయన్ని. ఆయన దీనికి కేంద్రం. ఈ నిర్మించిన స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, అతన్ని సంప్రదించి
దానికి సంబంధించినటువంటి బేస్ ఏముంది, మీకున్న లిటరేచర్ ఏమిటి, మీరు ఇస్తున్న ట్రైనింగ్ పద్ధతులు ఏమిటి, డాక్టర్లని మీరు ఎలా తయారు చేస్తున్నారు, దాని కోర్సు వివరాలు అన్ని సమర్పించమని అడిగితే ఆయన వెళ్ళి ఒకరోజు ఆయన సమర్పిస్తే అందులో చాలా 99% అసలు లేవు. ఆయన ఇచ్చిన బుక్స్ కూడా ఎలక్ట్రోపతిని ఒక సిద్ధాంతపరంగా వివరించే బుక్స్గా లేదు. అది వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏమీ లేదు దీనికి, లేకుండా ఇంత ప్రచారం ఎలా చేసుకుంటున్నారు మీరు. వాళ్ళు దాన్ని ఉదహరించారు వాళ్ళ రిపోర్ట్లో కూడా. అందువల్ల ఈ ఎలక్ట్రో హోమియోపతిగా ఉన్నటువంటి ఎలక్ట్రోపతి తర్వాత ఎలక్ట్రోపతిగా మారింది. ఇది ఇతర దేశాలు, అంటే అది పుట్టినటువంటి ఇటలీలో కానీ ఇతర యూరప్ దేశాల్లో కానీ అది ఇప్పుడు లేదు, దాన్ని లేకుండా చేశారు. ఇక్కడ మాత్రం మనకి ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాల్లో ఈ ఎలక్ట్రోపతి అనేది నడుస్తుంది ఇంకా. సో అది మొదటిది. ఇక రెండోది మనందరికీ బాగా ప్రచారంలో ఉన్నటువంటి వైద్య విధానం మ్యాగ్నెటోథెరపీ, అయస్కాంత చికిత్స అంటాం దీన్ని. ఈ అయస్కాంతాల ద్వారా శరీరంలో రోగాల్ని తగ్గించవచ్చు అనేటువంటి ఒక ప్రచారం మీకు ఒక 15-20 సంవత్సరాల క్రితం బాగా జరిగింది మన హైదరాబాద్ కేంద్రంగా. అంతేకాదు అన్ని జిల్లాల్లో కూడా జరిగింది. దాదాపు ఒక 1995 దగ్గర నుంచి 2005 వరకు కూడా దాదాపు ఒక 10-15 సంవత్సరాలు విపరీతమైన బిజినెస్ జరిగింది. చెప్పుల దగ్గర నుంచి అనేక వస్తువులు వచ్చినాయి, మ్యాగ్నెటిక్ వస్తువులు అని చెప్పి. కాళ్ళకేసుకునే చెప్పులు మ్యాగ్నెటిక్ బుడిపలు కనుక ఉన్నట్లయితే కాళ్ళ నొప్పులు తగ్గుతాయని, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని, తర్వాత పడుకునేటువంటి పరుపులు మ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అయితే నడువు నొప్పులు తగ్గుతాయని, శరీరంలో ఏ రోగం ఉన్నా తగ్గిపోద్దని, ఇట్లా విపరీతమైన ప్రచారం జరిగింది. అది ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే మీకే తెలుస్తుంది. ఈ ప్రచారం తర్వాత సడన్ గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఇదిగో ఈ జీవో రావటం, ఇందాక చెప్పినటువంటి జీవో రావటం. ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వైద్యులు ఖండించారు దాన్ని. ఈ అల్లోపతిక్ వైద్యులు అది తప్పు, అది కరెక్ట్ కాదని ఖండించిన, బలంగా ఖండించలేకపోవటం, వాళ్ళ ఖండనలు ప్రచారంలో వాళ్ళ ఖండనల కంటే ఎక్కువగా ఆ వైద్య విధానానికి సంబంధించిన ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ కదా, కార్పొరేట్ బిజినెస్ కంపెనీలు కూడా దాన్ని ప్రోత్సహించినాయి చివరికి. అందువల్ల ఇది ఆ మ్యాగ్నెటిక్ థెరపీ ఈ గవర్నమెంట్ జీవో వచ్చిన తర్వాత అది తగ్గిపోయింది. ఇప్పటికీ దాని గురించి నమ్మేవాళ్ళు, దాన్ని సమర్థించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇక్కడ హైదరాబాద్లో, ఆయన జన విజ్ఞాన వేదికకి వస్తుంటాడు. ఇప్పుడు కాదు, దాదాపు 2004-2005 సంవత్సరాల్లో. నేను ఒకసారి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన నన్ను క్రాస్ చేసి మ్యాగ్నెటిక్ థెరపీకి చాలా పవర్ ఉంది, యాజ్ ఎ ఫిజిక్స్ ప్రొఫెసర్గా నేను చెప్పగలను అని చెప్పుకొచ్చాడు. ఏమిటి అట్లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయనే కాదు అట్లాంటి వాళ్ళు ఎవరైనా దాన్ని ఎట్లా సమర్థిస్తారంటే, మ్యాగ్నెటిక్స్కి ఐరన్ని అట్రాక్ట్ చేసేటువంటి శక్తి ఉందని మనందరికీ తెలుసు. అది ఎట్లా జరుగుతుంది? మ్యాగ్నెటిక్ అంటే ఒక అయస్కాంతంలో ఎలక్ట్రాన్స్ ప్రవాహం ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ ప్రవాహం అయస్కాంతత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో అదే అయస్కాంతత్వాన్ని మన శరీరం మీద గనక మనం మ్యాగ్నెట్స్ ద్వారా గనక పంపించినట్లయితే మన శరీరంలో ఏ పార్ట్లో అయితే రోగం ఉందో ఆ రోగాన్ని ఆ ఎలక్ట్రాన్స్ ఒక్కసారిగా దాని మీదకి వెళ్ళి దాన్ని తగ్గించడానికి పనిచేస్తాయి అని చెప్పి దాన్ని సైన్స్కు ముడిపెట్టి దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తారు. నిజమేనని చాలా మంది నమ్ముతాం మనం. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు. ఏం చెప్తారు? బ్లడ్లో హెమోగ్లోబిన్ ఉంటుందా? హెమోగ్లోబిన్ అంటే ఏమిటి? హెమోగ్లోబిన్ అంటే రక్తానికి, హెమో అంటే ఐరన్ అని అర్థం. ఆ ఐరన్కి సంబంధించిందే కదా హెమోగ్లోబిన్ అంటే. అంటే రక్తంలో ఇనుము శాతం ఎంత ఉందని చెప్పేదే కదా హెమోగ్లోబిన్ అంటే. సో ఆ ఇనుము ఉంది కాబట్టి మ్యాగ్నెట్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. రక్తాన్ని అట్రాక్ట్ చేసి, ఆ రక్తంలో ఉన్నటువంటి ఐరన్ని అట్రాక్ట్ చేసి, రక్తమే అన్ని ప్రాంతాలకి, శరీరంలో అన్ని చోట్లకి వెళ్తుంది కాబట్టి ఆ జబ్బుల్ని ఆ రకంగా ఆ బ్లడ్ రక్తంలో ఉన్నటువంటి
ఎలక్ట్రాన్స్ అంటే ఇనుములో ఉన్నటువంటి ఆ ఈ ఫోన్ వస్తుంది ఓకే, ఆ ఇనుములో అట్రాక్ట్ చేసి దాని ద్వారా రోగాన్ని తగ్గిస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక విచిత్రమైన వాదన చేశారు. ఈ విచిత్రమైన వాదన ఎందుకు అంటున్నామంటే, వాళ్ళు చెప్పేది నిజానికి చదువుకున్న వాళ్ళందరికీ ఓ నిజమే కదా, హిమోగ్లోబిన్ అంటే మరి ఇనుమే కదా, మరి ఐరన్ అయస్కాంతం ఇనుముని అట్రాక్ట్ చేస్తుంది కదా అని నమ్ముతారు, ఇమ్మీడియట్గా నమ్ముతారు. అది ప్రచారంలోకి రావడానికి ఇదే పెద్ద కారణం. అది అందరు నమ్ముతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఇనుము జీవానికి అంటే జైవిక లక్షణాలు కలిగినటువంటి ఇది ఇనుము. అది మామూలు బయట ఉన్నటువంటి అయస్కాంతాలకి అట్రాక్ట్ కాదు. సో దాని ద్వారా రోగాలు తగ్గడం అనేది అబద్ధం. అసలు అది పనిచేయదు. ఆ అయస్కాంత శక్తి అనేటువంటి అంటే ఎలక్ట్రాన్స్ తో కూడినటువంటి అయస్కాంత శక్తి శరీరం మీద పనిచేయదు. శరీరంలో ఉన్నటువంటి ఇనుము ఏదైతే ఉందో, ఐరన్ ఏదైతే ఉందో, అది అయాన్ల రూపంలో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ రూపంలో ఉండదు, అయాన్ల రూపంలో ఉంటుంది. సో ఇందులో ఉండేటువంటివేమో కణాలు, జీవ కణాలు. ఐరన్లో ఉన్నటువంటి అంటే బయట అయస్కాంతం ఆకర్షించేటువంటిదేమో అణువులు. అణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వేరు, ఈ జీవ కణాల్లో ఉన్నటువంటి అయాన్స్ వేరు. దానికి దీనికి అసలు సంబంధం లేదు. కనుక ఇది అట్రాక్ట్ చేయదు అని చాలా స్పష్టంగా సైంటిఫిక్గా చెప్పాల్సింది పోయి సులభంగా నమ్మేస్తారు జనం. ఇంకోటి ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్, దానికి ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. మీరు జస్ట్ ఒక సూదితోనో లేదా గుండె పిన్నుతోనో చేతిలో గుచ్చుకుంటే రక్తం వస్తుంది మనకి, లేదా ఒక గాయం తగిలినప్పుడు ఆ రక్తాన్ని ఒక 2-3 చుక్కలు ఒక చిన్న ప్లేట్లో వేసుకోండి. ఒక అయస్కాంతాన్ని దాని దగ్గర పెట్టండి, అటు ఇటు కదిలించండి. అదే ఐరన్ మరి వస్తువులను పెడితే, అయస్కాంతం పెడితే కదులుతాయి వస్తువులు. మీ బ్లడ్లో ఉన్నటువంటి అణువులు కదులుతాయా, కణాలు కదులుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది. కనుక ఇది చిన్న ప్రయోగం. ఇంకొకటి మీకు చెప్పాలంటే, ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటుంటారు హాస్పిటల్స్కి వెళ్ళి మనవాళ్ళు. ఎంఆర్ఐలో ఉన్నటువంటి ఏమిటి, మ్యాగ్నెటిక్, పెద్ద మ్యాగ్నెటిక్స్ ఉంటాయి అందులో. అవి ఎంత పెద్ద మ్యాగ్నెటిక్స్ అంటే, నిజానికి మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ని కనుక మ్యాగ్నెటిక్స్ అట్రాక్ట్ చేయగలిగితే, ఆ ఎంఆర్ఐలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ చేసే అట్రాక్షన్కి మన మెదడు మొత్తం చిట్లిపోవాలి దెబ్బకి. కానీ అలా జరుగుతుందా? జరగట్లా. ఇది మనం గుర్తించాలి. కనుక బయట ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా వట్టి బోగస్, అన్సైంటిఫిక్. ఏ రకంగానూ అయస్కాంత గుణం అనేటువంటిది శరీరం మీద పని చెయ్యదు అనే విషయం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ అదే చెప్తుంటారు, ఉత్తర దిక్కుగా పడుకుంటే మంచిది కాదు, ఎందుకంటే అయస్కాంత ధ్రువం అనేది ఉత్తర దిక్కున ఉంది మన భూమికి అని కూడా చెప్తుంటారు. ఉంటే ఉండనివ్వండి, కానీ అది శరీరం మీద పనిచేయదు. ఇది మనం గుర్తించాల్సింది. ఇట్లాంటివి కనుక మ్యాగ్నెటో థెరపీ అనేటువంటిది ఒక బోగస్, దానికి ఎటువంటి సైంటిఫిక్ ఇది లేదు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ కూడా దాన్ని క్లియర్ చేసిందన్నమాట. ఇక తర్వాత వాళ్ళు చెప్పింది రేకీ గురించి. మనకి ఇప్పటికి సిటీలో, హైదరాబాద్ సిటీలో కూడా ఈ దుకాణాలు ఉన్నాయి. రేకీ, ప్రాణిక్ హీలింగ్ లాంటి దుకాణాలు ఉన్నాయి. ఈ రెండింటికి కూడా రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. కన్ఫ్యూజ్ అవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రాణిక్ హీలింగ్, రేకీ ఒకటి కాదు, ఈ రెండు వేరువేరే. కానీ రెండు ఒకటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణిక్ హీలింగ్ అనేటువంటిది ప్రాణశక్తికి సంబంధించినటువంటిది. అదొక ఎనర్జీ. అంటే మనకి విశ్వం అంతా కూడాను ప్రాణశక్తితో నిండి ఉంది అంటారు వాళ్ళు. అది లైఫ్ ఎనర్జీ అంటారు వాళ్ళు. ఈ లైఫ్ ఎనర్జీలోనే మనం ఉంటున్నాము. సో మన శరీరంలోకి ఏ రోగం వచ్చినా సరే, అది ఈ లైఫ్ ఎనర్జీకి ఏదైతే బయట ఉందో ఆ లైఫ్ ఎనర్జీకి సంబంధం ఉంటుంది. ఆ లైఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సూర్యుడి వల్ల వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఇవన్నీ మనం సైన్స్ కూడా అది చెప్తుంది కదా, సూర్యుడి నుంచే మనకి శక్తి వస్తుంది,
సూర్యుడి నుంచి ఆ శక్తి వల్లనే చెట్లు బ్రతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి, మనుషులు బ్రతుకుతున్నారు. కాబట్టి సూర్యశక్తి చాలా గొప్పది, అది లేకపోతే మనం ఉండలేము, బ్రతకలేము అని చెప్తుంటాం కదా. అది కరెక్టే. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని ఈ ఈ ప్రాణిక్ హీలింగ్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. ఈ రెండు ఎనర్జీలు ఉంటాయి. ఈ రెండు ఎనర్జీల్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కడైతే స్థిరంగా ఉండి కదలకుండా ఉంటుందో అక్కడ రోగాలు వస్తుంటాయి. సో మనం ఏం చేయాలంటే పాజిటివ్ ఎనర్జీని పెంచడం ద్వారా, ఈ లైఫ్ ఎనర్జీలో నుంచి పాజిటివ్ ఎనర్జీని పెంచడం ద్వారా ఆ రోగాలను మనం తగ్గించవచ్చు అంటారు. వాళ్ళు ప్రాణిక్ హీలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా రోగిని ముట్టుకోరు, అస్సలు ముట్టుకోరు. కాకపోతే ఇంటర్వ్యూ చేస్తారు. ఎప్పుడు ఏమిటి మీ జబ్బు, మీ ఎలా ఉంది, మీ మీ రోగ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏం తింటున్నారు, ఇవన్నీ అడుగుతారు. చాలా వైద్యం అంటే ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఇవన్నీ ఎక్కువ అడుగుతుంటారు. అడిగిన తర్వాత వాళ్ళని ఒక చైర్ మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ఆరా ఉంటుంది అని వీళ్ళు నమ్ముతారు. ఆరా అనేది ఒక శక్తి కేంద్రం అని అంటారు. చుట్టూ అంటే ఆరా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. మన దేవుడు బొమ్మలకి, మన బొమ్మల్లో చిత్రాల్లో దేవుడి చుట్టూ వెనక ఏదో సూర్యుడి బింబములాగా ప్రకాశమానంగా ఉంటుంది చూడండి. అట్లాగే శరీరం చుట్టూ కూడా మంచి వెలుగు వస్తున్నట్టుగా కూడా కొన్ని బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుళ్ళ బొమ్మలకి, అలాగే ఋషుల బొమ్మలకి ఇలాంటివి. ఆ శరీరం చుట్టూ ఒక కొంచెం దూరం, ఒక హాఫ్ అంగుళం కానీ ఒక అంగుళం కానీ చుట్టూ ఆరా ఉంటుంది అని చెప్పి ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని పేరు ఆరా. ఆరా అంటే దివ్య శక్తి లాంటిది అనమాట. అది ఎనర్జీ, ఒక ఎనర్జీ అని చెప్తుంటారు. ఈ ఆరాలోనే వాళ్ళకి తెలుస్తాయట ఎక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఈ ఆరా ద్వారా తెలుస్తుందట. ఈ ఆరా కనపడుతుందా కంటికి మరి అని అంటే మాకు కనపడుతుంది అంటారు. ఎలా కనపడుతుంది నీకు, ఎలా మాకెందుకు కనపడదు, నీకెందుకు కనపడుతుంది అంటే మాకు శిక్షణ ఉంది, దానిలో మేము శిక్షితులయ్యో ట్రైనింగ్ పొందాం కాబట్టి మాకే కనపడుతుంది అంటారు. దానికి ఉదాహరణగా వాళ్ళు కిర్లియన్ ఎఫెక్ట్ అని చెప్పి, ఒక కిర్లియన్ ఫోటోగ్రఫీ అనేటువంటిది ఒక రష్యాలో జరిగింది. దాని కొన్నాళ్ళ పాటు సంచలనాత్మకమైనటువంటి ఒక చర్చను కూడా లేవదీసింది. అది ఇంకోసారి చెప్పుకుందాం మనం. కిర్లియన్ ఎఫెక్ట్ అంటారు, కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. అంటే ఆరా అనేటువంటిది ఉన్నది, అది మొక్కల్లోనూ, ఆకుల్లోనూ, చెట్లల్లోనూ, జంతువుల్లోనూ, అందరిలోనూ ఉంటుందని చెప్పి వాళ్ళు మేము నిరూపించామని ఒకరిద్దరు సైంటిస్టులు చెప్తే, అది తప్పు, మీరు నిరూపించింది కరెక్ట్ కాదు, మీ ప్రయోగం తప్పని సైంటిస్టులు తర్వాత దాన్ని కొట్టిపడేశారు. అది ఒకసారి అది ప్రత్యేక క్లాస్గా చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ ఆరా ఉండటం అనేటువంటిది అబద్ధం. వాళ్ళు అది ఉందంటారు. ఉండి ఈ ఆరా ద్వారా నెగటివ్ ఎనర్జీని మేము బయటకు లాగుతాము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ని చైర్ మీద కూర్చోబెట్టి అతనికి ఎదురుగా ఒక పాత్రలో ఉప్పు నీళ్ళ నుంచి ఈ చేతులతో ఆ చుట్టూ కూడా తాకకుండానే చుట్టూ ఉన్నటువంటి ఆరా చుట్టూ చేతులు తిప్పుతూ ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ ఉందని వాళ్ళు అనుకుంటున్నారో అక్కడి నుంచి ఇలా చేతులతో ఇట్లా లాగుతుంటారు. లాగి ఆ ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నట్టుగా ఇట్లా అంటుంటారు. అది వాళ్ళు చేసే ఒక నటన. దాంతో చాలా మందికి విచిత్రంగా ఉంటుంది. అదేదో మనం చిన్నప్పుడు ఒక కథ చూడండి, ద కింగ్ అండ్ ద న్యూ క్లోత్స్, రాజుగారి కొత్త బట్టలు అనేటువంటి కథ చదివాం కదా. చివరికి రాజుని నగ్నంగా ఊరేగిస్తారు, నీకు దివ్య వస్త్రాలు తొడుగుతున్నావు అని చెప్పి బట్టలన్నీ ఊడితీసి, ఎదుగు దివ్య వస్త్రాల్లో నువ్వు అద్భుతంగా మెరిసిపోతున్నావు, వెలిగిపోతున్నావు దేవతా వస్త్రాల్లో అని చెప్పి చెప్తారు. ఒక కథ చెప్తారు అన్నమాట, చిన్నప్పుడు మనం వినున్నాం. నిజానికి ఆయన దగ్గర ఏమి లేవు, ఆ వస్త్రాలు లేవు, ఏమి లేవు, నగ్నంగా ఊరేగుతాడు ఆ రాజు. చివరికి ఒక పిల్లవాడు ప్రశ్నిస్తాడు, రాజుగారు అసలు ఏమి లేదు, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అని అంటే, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ నిజమే, రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతున్నారని అనగలుగుతారు. అప్పటిదాకా ఎవ్వరు నోరు మెదపరు. సేమ్ ఇది కూడా అంతే. ఆరాలో కూడా అదిగో అక్కడ నీ నెగటివ్ ఎనర్జీ ఉంది, దాన్ని మేము లాగుతున్నాము, తీసేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఒక నటన చేస్తారు. ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ఈ రకంగా చేస్తారు. అట్లా ఒక వారం రోజులు 10 రోజులు వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. తిరిగిన తర్వాత పోనీ నయం అవుతుందా, మనకి తగ్గదా అంటే తగ్గదు. వాళ్ళు ఏమంటారంటే దానికి ఒక కోర్సు పెడుతున్నాం అంటారు.
3 నెలలు 4 నెలలు 5 నెలలు ఇట్లా కోర్స్ అని చెప్తారు. ఆ కోర్సు టైంలో మనం వెళ్ళాలి. ఏ ఒక్క వారం రాకపోయినా సరే మీకు అది పనిచేయదు అంటారు. ఇవన్నీ పెడతారు, కండిషన్స్ పెడతారు. చివరికి ఏమి ఉండదు, అక్కడ తగ్గటం కానీ ఏమి కానీ ఉండదు. మనం విసుగు పుట్టి వదిలేస్తాం. అట్లా ఆ విధంగా ప్రాణిక్ హీలింగ్ అనేది ఉంది. ఈ ప్రాణిక్ హీలింగ్ అనే దాన్ని మన కొరియాకు సంబంధించినటువంటి ఒక ఆయన తయారు చేశాడు. ఆయన హిందూ ఫిలాసఫీని అంటే హిందూ యోగ మత గ్రంథాల్లో యోగ గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఫిలాసఫీని బేస్ చేసుకొని ఆయన దీన్ని తయారు చేశాడు. హిందూ యోగ శాస్త్రాల నుంచి చక్రాలను తీసుకున్నాడు ఆయన. మనకి చక్రాలు అంటే ఏం చెప్పి యోగ శాస్త్రం చెప్తుంది కదా, కింద కుండలిని దగ్గర నుంచి నెత్తి మీద సహస్రార చక్రం వరకు కూడా 7 చక్రాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే మరొక 4 కలిపాడు, 11 చక్రాలు అని చెప్పాడు. ఈ 11 చక్రాలతో చక్రాల అనే వాటిని ఉపయోగించి మనం ఎనర్జీని పైకి లేపుతాం, ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం. ఆ చేయటం ద్వారా మనం ఈ రోగాలను తగ్గిస్తాం అనే ఒక ఫిలాసఫీని ఆయన తీసుకొస్తాడు. అది ప్రాణిక్ హీలింగ్. ఇక రేకి అనేది ఇలా దీనిలో ఉన్నదాన్ని కొంత ఉపయోగించుకుంటుంది. కానీ రేకీలో బ్రీఫ్గా చెప్పాలంటే ఆ ప్రాణిక్ హీలింగ్లో రోగిని టచ్ చేయరు, ఇక్కడ వీళ్ళు రోగిని టచ్ చేస్తారు. రోగిని టచ్ చేసి వీళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఈ చక్రాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు, ఆ ఫిలాసఫీని ఉపయోగించుకుంటారు. అయితే ఇందులో ఎనర్జీ గురించి మాత్రం వాళ్ళు ఆ లైఫ్ ఎనర్జీ అని ఏదైతే చెప్తున్నారో వీళ్ళకి చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి గురువులు అంటే రేకీకి సంబంధించిన గురువులు ప్రతి ప్రాక్టీషనర్ కూడా ఏదో ఒక గురువును ఆశ్రయిస్తాడు. ఆ గురువు మీద భక్తి కలిగి ఉండాలి, ఆ గురువుని ఎప్పుడు వ్యతిరేకించకూడదు. సో ఒక పేషెంట్ వచ్చాడంటే ఆ పేషెంట్కి సంబంధించినటువంటి లక్షణాలను తెలుసుకొని వాళ్ళు ఆ గురువుతో సంప్రదిస్తారు. ఎట్లా ఫోన్లో కాదు, మానసికంగా గురువు గారు ఇతను ఈ లక్షణాలు ఉన్నాయి, ఇట్లా వచ్చి ఏం చేయమంటారు అని అది మనసులో అనుకుంటే ఆ గురువు గారు వచ్చి ఏదో చెప్పినట్టు దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టు ప్రయత్నం చేస్తారు. చేసి అలాగే అని చెప్పి అట్లా వాటిని విన్నట్టుగా చెప్పి వాళ్ళని ఆ పేషెంట్ మీద రేకీ వైద్యాన్ని ప్రయోగిస్తారు. కనుక ఇక్కడ ఎనర్జీ అనేటువంటి దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నప్పటికీ కూడా వాళ్ళు గురువుల పద్ధతిని అనుసరిస్తూ వస్తారు. ఈ రేకీ అనేటువంటి వైద్య విధానాన్ని ఒక ఆయన జపాన్లో మికాఉషి అనేటువంటి ఆయన దీన్ని తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఒక మనకి చూడటానికి రాజుగారి కొత్త బట్టలు అనే కథనే తలపింపజేస్తుంది. ఇది కూడా అంతే, నెలల తరబడి వైద్యం చేయించుకోవాలి. ఫస్ట్లోనేమో 2 వారాలు 3 వారాలు అని చెప్తారు. ఆ తర్వాత నుంచి తగ్గదు కదా, ఇంకా పెంచుకుంటూ పోతారు. ఈ విధంగా ఈ రేకీ అనేటువంటిది ఇది ఉంది. ఇక తర్వాత వీళ్ళది ఇంకొక థెరపీ ఏంటంటే రిఫ్లెక్సాలజీ అంటే ఇది రిఫ్లెక్స్ అంటే గీతలు, చార్లు అనమాట. రిఫ్లెక్సెస్ చేతిలో ఉన్నటువంటి గీతలు, హస్త సాముద్రికం అంటాం కదా, ఆ చేతిలో ఉన్న గీతలు, పాద సాముద్రికం కాళ్ళల్లో ఉన్న గీతలు, అట్లాగే చెవులు, ఈ 3 పార్ట్స్లో కూడా శరీరం మొత్తానికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి అని చెప్తుంది రిఫ్లెక్సాలజీ. శరీరంలో మీరు ఏ పార్ట్ అని చెప్పండి, ఆ పార్ట్కి సంబంధించినటువంటి కేంద్రం కాల్లో ఉంటుందట, చేతుల్లో ఉంటుందంట, చెవుల్లో ఉంటుందట. ఈ 3 కేంద్రాలు 3 చోట ఉంటుందంటారు వాళ్ళు, ఆ రిఫ్లెక్సాలజిస్టులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 3 ప్రాంతాలు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియవు. అంటే ఆ 3 ఏ భాగం ఎక్కడుంది అనేటువంటిది వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. అందువల్ల కాలులో ఉన్నటువంటి కొన్ని రిఫ్లెక్సెస్ దగ్గర వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తారు, ఒత్తిడి. ఆ ప్రెషర్ తీసుకురావడం ద్వారా ఆ రోగాన్ని అంటే అవయవానికి వచ్చినటువంటి రోగాన్ని మేము తగ్గిస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. సో అది వాళ్ళు చెప్పేటువంటిది. ఇది ఆక్యుప్రెషర్గా కూడా తర్వాత ప్రచారంలోకి వచ్చింది. ఆక్యుప్రెషర్లోకి దీనికి ఉన్న తేడా ఏంటంటే, ఆక్యు అంటే సూది అని అర్థం మామూలుగా లాటిన్లో. సో సూదులతో వైద్యం చేయటం,
సూదుల్ని గుచ్చటం ద్వారా వైద్యం చేయటం, లేదా సూదుల్ని ప్రెస్ చేయటం ద్వారా చేయటం అనేటువంటిది. ఆక్యుపంక్చర్ వేరు, ఆక్యుప్రెషర్ వేరు. సో దీన్ని ఇప్పుడు అరికాలిలో అరికాలు, మనందరికీ అరికాలు తీసుకున్నట్లయితే గుంత లాంటి ఒక భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ గుంత లాంటి భాగంలో హార్ట్ ఉంటుంది. సో అక్కడ మనం నొక్కితే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి. అందువల్ల ఆ నొక్కటానికి వాళ్ళు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకుంటారు, కొన్ని నొక్కే విధానాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే చెవిలో కూడా ఒక్కొక్క ప్రాంతం, మన చెవుల్లో ఉన్నటువంటి చెవి భాగంలో కుడి చెవి, ఎడం చెవి, వీటిల్లో ఈ కుడి చెవిని తీసుకున్నట్లయితే కొన్ని పార్ట్స్ మనం ప్రెస్ చేస్తే కనుక అవి కొన్ని అవయవాల్ని బాగా యాక్టివేట్ చేస్తాయి అని వాళ్ళు చెప్తారు. సో ఇది మన దీనికి సంబంధించింది, రిఫ్లెక్సాలజీకి సంబంధించినటువంటిది. దీని మీద చాలా జోక్స్ కూడా ఉన్నాయి సినిమాల్లో కూడా. పాద జ్యోతిష్యం అని, పాద సాముద్రికం అని, ఇట్లాంటి కొన్ని సినిమాల్లో జోక్స్ గా కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా ఈ రిఫ్లెక్సాలజీ సంబంధించినటువంటివి. ఇది మనకి ఇక్కడ తక్కువ ఉంది, కానీ ఇండియాలో ఇతర దేశాల్లోకి వెళ్తే, ఆసియా దేశాల్లోకి వెళ్తే, థాయిలాండ్ లాంటి దేశాల్లోకి వెళ్తే ఇవి ఉన్నాయి. దాన్ని అక్కడ అనుసరిస్తున్నారు అక్కడ. ఇంక తర్వాతది యూరిన్ థెరపీ. యూరిన్ థెరపీ అనేది మీ అందరికీ పరిచయమే ఉంటుంది దాదాపుగా. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఆటో యూరిన్ థెరపీ అనేది, యూరిన్ థెరపీ అనేది. యూరిన్ మనందరికీ తెలుసు, మనం వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ వాటర్ శరీరంలోకి అన్ని కణాలకి, జీవ కణాలకి అది వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకున్న తర్వాత వచ్చేటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది మళ్ళీ యూరిన్ రూపంలో మనకి బయటకు వస్తుందనే విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ యూరిన్ మీద చాలా పాతకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి కూడా కొంతమందికి కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. ఏంటంటే ఆ నమ్మకాలు శరీరంలో ఉన్నటువంటి చాలా బలమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి పదార్థాలు యూరిన్ ద్వారా వస్తున్నాయి అనేది. అందువల్ల ఆ యూరిన్ని వేస్ట్గా పోనివ్వకుండా వాటిని మళ్ళీ మనం తిరిగి కనుక తాగినట్లయితే ఆ బలమంతా కూడా మళ్ళీ శరీరానికి పడుతుంది. ఇది ప్రాచీన ఈజిప్టులో కూడా, అంటే క్రీస్తు పూర్వకాలంలో ఉన్న ఈజిప్టులో కూడా దీని గురించి సమాచారం ఉంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని సుశ్రుతుడు కూడా ఆఖరికి యూరిన్ గురించి చెప్పాడు, యూరిన్ థెరపీ గురించి. సో ఇండియాలో కూడా మనకి దీనికి సంబంధించిన కొన్ని మూలాలు ఉన్నాయి. ఇందులో ఈ 2 రకాలలో ఏంటంటే, యూరిన్ థెరపీలో తన మూత్రాన్ని తానే తాగటం అనేది ఒక పద్ధతి, ఎవరి మూత్రాన్నైనా వాడుకోవటం అనేది ఇంకో పద్ధతి. ఈ మూత్రాన్ని మనం ఎలా వాడతారు అని అంటే, ఒకటేమో తాగటం ద్వారా రోగాలను నయం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. చర్మ రోగాలను అయితే యూరిన్ని ఒంటికి పూసుకోవటం ద్వారా, ఒంటి మీద లేపనం చేయటం ద్వారా, మర్దనం చేయటం ద్వారా రోగాల్ని తగ్గించుకునే పద్ధతి ఒకటి. ఇక మూడవది సౌందర్య సాధనంగా, కాస్మోటిక్ గా కూడా యూరిన్ వాడతారు. ఆ కాస్మోటిక్ గా యూరిన్ వాడటం ఎట్లా వాడతారు అంటే, కాస్మోటిక్ పదార్థాలు, సౌందర్య వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో యూరిన్ని కలపటం ముఖానికి రాసుకోవటం, లేదా చర్మానికి రాసుకోవటం, ఇట్లాంటివి. ఈ విధంగా ఈ యూరిన్ థెరపీ అనేటువంటిది బాగా ప్రచారంలో ఉంది. అది మన ఇండియాలోనే కాదు. ఈ విచిత్రం ఏంటంటే, బ్రిటన్లో 19th సెంచరీలో బ్రిటన్లో ఉన్నటువంటి ఒక చదువరి, ఆయన డాక్టర్ కాదు, ఒక వ్యక్తి, బాగా చదువుకొని పేరున్నటువంటి వ్యక్తే యూరిన్ థెరపీని ఇంట్రడ్యూస్ చేశాడు యూరప్లో. ఆ తర్వాత మనకి ఇక్కడ అంతకుముందే మనకి ఇండియన్స్లో, ఈ హిందువుల్లో దీని గురించి ఉన్నది. ఆయన ప్రచారం చేసిన తర్వాత దానికి పాపులారిటీ వచ్చింది. 1920 ఆ ప్రాంతంలో కూడా ఆయన ఇండియాకి వచ్చి ప్రచారం చేశాడు. ఇదిగో మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కూడా ఆ ప్రచారానికి లోబడిపోయి స్వమూత్రపానానికి, అంటే వాళ్ళ మూత్రాలను వాళ్ళని తాగటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక మొరార్జీ దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఈ విషయం చాలా పాపులర్ అయింది. ఆయన ప్రతిరోజు తన మూత్రాన్ని ఒక గిన్నెలో పట్టుకుంటాడని, అట్లా వారం రోజుల మూత్రాన్ని 7 గిన్నెల్లో పట్టుకొని 7వ రోజున మొదటి రోజు మూత్రాన్ని తాగుతాడని, ఇట్లా దానికి ఒక ట్రీట్మెంట్ పద్ధతిని కూడా ఆయన అనుసరిస్తాడని మనకి ప్రచారం జరిగింది బాగానే. సో ఆయన వచ్చింది ఎప్పుడు, 1979
లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడు అతను. 80 వరకు ఉంటాడు. ఆ టైంలో దీనికి పాపులారిటీ వచ్చింది. చాలా మంది యూరిన్ థెరపీ అని అదొక గోలగా ప్రచారంలోకి వచ్చింది. సో ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పటికీ కూడా అది కరెక్టే అనేవాళ్ళు, దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి మనం అనుకున్నట్టుగా ఏదో పైన కాదు, దానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. యూరిన్ని ఎలా తాగాలి, ఏ ఏ టైంలో తాగాలి, రాత్రి పడుకోబోయే ముందు ఎంత ముందు తాగాలి, ఏ రోగం ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ దానిలో వస్తాయి. సో ఇది యూరిన్ థెరపీ. ఇకపోతే అరోమా థెరపీ అనేది మరొకటి ఉంది. అరోమా థెరపీ అంటే ఎసెన్షియల్ ఆయిల్ థెరపీ అంటాం దాన్ని మామూలుగా అర్థం చెప్పుకోవాలంటే. అంటే ఏంటనమాట, మనకి చర్చిల్లోకి వెళ్తుంటే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కల్వరి టెంపుల్ కానీ ఇంకా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నప్పుడు వాళ్ళు పవిత్ర తైలం అని అమ్ముతుంటారు. పరిశుద్ధ తైలం అని పవిత్ర తైలం అని అమ్ముతుంటారు. అది కనుక సేవిస్తే, అది కనుక ఒంటికి పూసుకుంటే సర్వ రోగాలు నివారణ అవుతాయి అని యేసుక్రీస్తు మహిమ, యేసుక్రీస్తు దీవెనలు దానికి ఉన్నాయని వాళ్ళు చెప్పుకొని ఉంటారు. అందుకని చాలా మంది చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ బాటిల్స్ తీసుకొని కొనుక్కొని వస్తూ ఉంటారు. ఇదిగో అరోమా థెరపీ కూడా అట్లాంటిదే. ఇది ఏంటంటే ఆయిల్ థెరపీ అనమాట. కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ని, అవి ఏమిటనేది వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు చెప్తారు. ఆ ఆయిల్స్ని వాసన చూపించడం ద్వారా, ఒంటి మీద రాయటం ద్వారా, అలాగే ఆహారంలో వాటిని తీసుకోవటం ద్వారా రోగాలను తగ్గించవచ్చు అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి ఒక మూల సూత్రం. ఇది ఆయిల్ థెరపీ అనేటువంటి అతన్ని ఇది 1837లో ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఒక పెర్ఫ్యూమర్, అంటే సుగంధ ద్రవ్యాలను అమ్ముకునేటువంటి ఒక పెర్ఫ్యూమరు ఆ పేరు పెట్టాడు. ఆయన పేరు మ్యారిస్ అనే అతను ఆ పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఇది పాపులర్ అయింది. ఆయన ఈ సుగంధ ద్రవ్యాలు అమ్ముతూ ఉంటాడు కదా. ఈ సుగంధ ద్రవ్యాలు కేవలం సుగంధం కోసమే కాకుండా నా దగ్గర ఉండేటువంటి ఆరోగ్యం కోసం కూడా పనిచేస్తాయి అని చెప్పి ఆయన మొదలుపెట్టి ఈ ఆయిల్స్, కొత్త ఆయిల్స్ని తయారు చేస్తాడు. ఇక్కడ ఆయుర్వేదంలో, మనకి ఇండియాలో ఆయుర్వేదంలో కూడా చెట్ల నుంచి తీసేటువంటి కొన్ని రకాల తైలాలు వాడటం వల్ల రోగాలు తగ్గుతాయి అనేటువంటి ఇది ఉంది. ఇక్కడ ఒక ఇండియా అని కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి నమ్మకాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఒకటే కాదు, అన్ని దేశాల్లో కూడా ఒక రకమైన వైద్య విధానాలు అమలవుతుంది. వాళ్ళకు ఆనాటి ఆ వైద్యులు వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్తో ఏ వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని గ్రహించి వాళ్ళ ఊహలతో అప్పుడు ప్రయోగాలు చేసుకునేటువంటిది కేవలం మనుషుల మీదే వాళ్ళు ప్రయోగించేవాళ్ళు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది వాళ్ళకి తెలిసేది కాదు. కాకపోతే ప్రయోగాలు చేసేవాళ్ళు కాబట్టి, చేసిన ప్రయోగాలని గ్రంథస్థం చేసేవాళ్ళు కాబట్టి ఇలాంటివి చాలా వైద్య విధానాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందువల్ల మనకు కూడా ఈ ఆయిల్ థెరపీ ఉంది. ఇప్పటికీ కూడా కాలు బెరికినా లేకపోతే ఇంకొక చోట బెణికినా ఆయిల్ తీసుకొని దాన్ని మర్దన చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలాగే జిల్లేడాకులను తీసుకొచ్చి దానికి ఆయిల్ పూసి దానికి వేడి చేసి, ఆకులను నిప్పుల మీద వేడి చేసి మోకాళ్ళ మీద పెడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చాలా మంది ఫాలో అవుతుంటారు ఇప్పటికీ మన విలేజ్ల్లోకి వెళ్తే. ఇవన్నీ ఆయిల్ థెరపీలే. సో దీన్ని అరోమా థెరపీ అని చెప్పి ఆయన ఆ పేరు పెట్టి తీసుకొచ్చాడు. తర్వాత ఇంకోటి కలర్ థెరపీ అనేటువంటిది. కలర్స్ అనేవి మనకు తెలుసు. ముఖ్యంగా మనకి 7 రంగులు ఇంద్రధనుస్సులో ఉన్నాయి. ఆ 7 రంగులనే బేసిక్ కలర్స్గా తీసుకున్నప్పటికీ కూడా ఇంకా బేసిక్గా వెళ్తే 4 కలర్స్ అని చెప్పి ఇవాళ మనకి టీవీల్లో 4 కలర్సే వాడతారని కూడా మనకు తెలుసు. ఆ 7 కలర్స్ తీసుకొని ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ కలర్స్ని వినియోగించడం ద్వారా మనం మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ని, అలాగే అనవసరమైనటువంటి మెటీరియల్ని తొలగించవచ్చు. దాన్ని బ్లాక్ మెటీరియల్ అంటారు, అది తొలగించవచ్చు. కాబట్టి కలర్స్ థెరపీ అనేటువంటిది చాలా శ్రేష్టమైంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఏ కలర్ వాడితే ఏమి ఆరోగ్యం వస్తుంది అనేటువంటి దానికి కూడా వాళ్ళు ఒక ఇది తయారు చేశారు.
ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే యోగాలో చెప్పినట్టుగా ఎనర్జీ సెంటర్స్, చక్రాలు, ఎనర్జీ సెంటర్స్ అనేవి ఉంటాయి శరీరంలో. ఆ ఎనర్జీ సెంటర్స్ని మనం ఉత్తేజితం చేయాలంటే కలర్స్ దానికి చాలా ఉపయోగపడతాయి అంటారు. రెడ్ కలర్ని మనం దగ్గర పెట్టుకొని తీక్షణంగా చూస్తే ఒక రకమైనటువంటి ఎనర్జీ వస్తుంది, అది ఒక రకమైన రోగాలను తగ్గిస్తుంది. అలాగే లవ్, ఎఫెక్షన్, లేదా ప్రేమ, లేదా అవతల వాడి మీద దయగలిగి ఉండటం, ఇలాంటివి నీలో పెరగాలి అని అనుకుంటే గ్రీన్ కలర్ వాడమంటారు. గ్రీన్ కలర్ వస్తువుని నీ దగ్గర ఎదురుగా పెట్టుకొని తీక్షణంగా చూస్తే నీలో అది కలుగుతుందంటారు. సో ఇట్లా ఈ కలర్ థెరపీ అనేటువంటి, దీన్ని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ కలర్ థెరపీ అనేటువంటిది ఈ రకంగా ఫిజికల్గా, మెంటల్గా ఉన్నటువంటి ఇల్ హెల్త్ని, అంటే అనారోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్పే మాట. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇది ప్రాచీన ఈజిప్ట్లో కూడా దీన్ని వాడారని చెప్పి వాళ్ళు ఏవేవో ఆధారాలు తీసుకొచ్చి చెప్తూ వస్తుంటారు. అది కలర్ థెరపీ. ఇక తర్వాతది జెమ్స్ అండ్ స్టోన్స్ థెరపీ. ఇది రంగురాళ్ల వైద్యం. మనందరం చూస్తూ ఉంటాం టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్, డైమండ్స్ పేరుతో రకరకాల రంగురాళ్ళు గురించి ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ రంగురాళ్ళు అనేటువంటివి మన శరీరం మీద ధరిస్తే ఆ శరీరంలో నెగిటివ్ ఎనర్జీని మన శరీరానికి అంటకుండా చేస్తాయి అనేది దానిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి థియరీ. ఏమి ఎనర్జీని ఎట్లా అంటకుండా చేస్తాయి అంటే, వాళ్ళు దానికి చెప్పేది ఏంటంటే, సపోజ్ నీ పేరును బట్టి, నీ పేరు ఏదైతే ఉందో నీ పేరును బట్టి, నీ జాతకాన్ని బట్టి నీవు ఏ రంగు వాడాలి, ఏ రంగు రాయి వాడాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి జ్యోతిష్యానికి దీనికి లింక్ ఉంది ఇక్కడ. కనుక నువ్వు కుంభరాశి వాడివో, లేకపోతే మిథున రాశి వాడివో, మేషరాశి రాడివో అయితే నీకు ఈ రాళ్ళు పనికొస్తాయి అని చెప్తారు. నవరత్నాలు అని చెప్పి ఏవైతే అంటామో, 9 రంగులతో ఉన్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉంటాయో అదిగో వాటిల్లో నీకు ఇది పనికి వస్తుంది అని చెప్తారు. కనుక అది ఎట్లా నిర్ణయిస్తామనంటే పేరును బట్టి ఒకటి, రెండోది నీ ప్రవర్తనను బట్టి, దాన్ని బట్టి కూడా వాళ్ళు నిర్ణయిస్తామంటారు. అందువలన చేతికి పెట్టుకునే ఉంగరాలు కానీ, మెడలో వేసుకునేటువంటి గొలుసులు కానీ, రిస్ట్కి అంటే మడికట్టు మీద పెట్టుకునేటువంటి రిస్ట్కి సంబంధించినటువంటి ఇవి కానీ, బ్రాస్లెట్స్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో రంగురాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు చెప్పే థియరీ ఏంటంటే, మనకి కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంది. అది కాస్మిక్ ఎనర్జీ అంటే మనకి ఆకాశం నుంచి, ఖగోళం నుంచి వచ్చేటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీ చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ ఎనర్జీ మన శరీరానికి, అంటే అందులో ఉన్నటువంటి ఆ కిరణాలు కనుక, ఎనర్జీకి సంబంధించినటువంటి రేస్ కనుక మనకు వచ్చి తాకితే దాన్ని బట్టి దానివల్ల మన శరీరంలో దాన్ని బట్టి మన శరీరంలోనే కాదు మన జీవితంలో కూడా చాలా చెడు జరుగుతుంది. మన పేరు బలం కనుక తగ్గిపోయినా కూడా అది జరుగుతుంది. కాబట్టి ఈ కాస్మిక్ రేస్ని దారి మళ్లించాలంటే, అంటే మన వైపుకు రాకుండా పక్కకు మళ్లించాలంటే మన శరీరం మీద వీటిని ధరించాలి, రంగురాళ్ళను ధరించాలి. ఇది వాడు చెప్పేటువంటి థియరీ. సో అందుకని వెళ్ళగానే మన పేరు అడుగుతారు, పేరులో ఉన్న లెటర్స్ అడుగుతారు, న్యూమరాలజీ, తర్వాత ఈ జ్యోతిష్యం ఎన్ని చూస్తారు. చూసిన తర్వాత దానికి సంబంధించి నువ్వుకి ఇదిగో ఇది బెస్ట్ కలర్ నీకు అని చెప్పి ఆ రంగురాయిని తీసుకొని నువ్వు వాడని చెప్పి చెప్తారు. దానికి ఖరీదుకి చెప్పక్కర్లేదు, వేలల్లో ఉంటుంది. అది 1500, 2000 దగ్గర నుంచి మొదలు పెడతారు. ఇది మొదటి రకం, ఇది రెండో రకం, ఇది మూడో రకం, ఇది బెస్ట్, అన్నిటికన్నా బెస్ట్, అది ఇదని ఇక మనల్ని ఎలా మన చేత కొనిపించాలో వాళ్ళకి తెలుసు. ఆ విధంగా చేస్తారు. చేసి అవి కొనిపించిన తర్వాత ఇక మన జీవితం ఎంత సుఖం అయిపోతుంది, మనకి రోగాలన్నీ పోతాయి, మన ఇంట్లో కలతలన్నీ తొలగిపోతాయి అని మనం ఫీల్ అవుతాం. ఇది రంగురాళ్ళకి సంబంధించి. నిజానికి ఈ రంగురాళ్ళు మనకి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. అది ప్రకృతిలో సహజంగా లభించేవి. అవన్నీ సముద్రాల్లో లభిస్తాయి, అడవుల్లో లభిస్తాయి. మన మినరల్స్, ఖనిజాలు ఎట్లాగైతే భూమిలో నుంచి దొరుకుతున్నాయో ఆ విధంగా లభిస్తూ ఉంటాయి. మనకి విశాఖపట్నం పోతే అక్కడ అడవుల్లో, కొండల మీద, కొండ ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడల్లా రంగురాళ్ళు బయటపడుతుంటాయి.
వాటి కోసం జనం ఎగబడుతూ ఉంటారు కూడా అక్కడ. సో అక్కడ ఒక చోటే కాదు, సముద్రాల్లోకి వెళ్తే రంగురాళ్ళు దొరుకుతాయి. సముద్ర పొడ్డును కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రంగురాళ్ళు కొట్టుకొస్తుంటాయి. ఇవన్నీ కూడా కెమికల్స్తో తయారైనవి. ఇవన్నీ సహజమైనటువంటి రంగురాళ్ళు, సముద్రాల్లోంచి వచ్చేవి, భూమిలో ఖనిజాల్లోంచి వచ్చేవి, ఇవన్నీ కూడా మనకి అణువులు, రకరకాల అణువులు కలయిక ద్వారా ఏర్పడినవే. వాటికి ఆ రంగు కూడా అణువుల కలయిక వల్లే వస్తుంది. వాటిల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ కానీ, వాటిల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పర్సంటేజ్ కానీ, వాటిల్లో ఉన్నటువంటి వివిధ వివిధ జడవాయువుల కలయిక కానీ ఈ రంగురాళ్ళకి రంగును తీసుకొస్తూ ఉంటుంది. దీని మీద స్వేచ్ఛాలోచనలో ఆర్టికల్స్ రాశాను నేను, అది రంగురాళ్ళు ఎలా తయారవుతాయి అనే దాని మీద. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే మీరు చెప్పండి, ఆర్టికల్స్ పంపిస్తాను నేను. ఓకే, సో ఇవన్నీ కూడా సైన్స్ వీటికన్నిటికీ డెఫినేషన్ ఇస్తుంది. జమాలజీ, దానికి సంబంధించిన శాస్త్రం ఉంది. ఇప్పుడు జమాలజీ అంటారు దాన్ని. జమాలజీ అంటే ఈ వీటికి సంబంధించిన శాస్త్రమే, జెమ్స్కి సంబంధించిన శాస్త్రం. అందువల్ల దాంట్లో ఇవన్నీ చెబుతారు. కానీ ఈ రంగురాళ్ళ వైద్యం చేస్తామనే వాళ్ళు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాచీన మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాల ఆధారంగా వాళ్ళ వ్యాపారం మొదలు పెడతారు. సో అది జెమ్స్కి సంబంధించిన, స్టోన్స్కి సంబంధించింది. ఇక తర్వాత మ్యూజిక్ థెరపీ అనేది ఒకటి. మ్యూజిక్ థెరపీ అంటే సంగీత వైద్యం అంటాం దాన్ని. మనకి ఎప్పటి నుంచో ఈ నమ్మకాలు ఉన్నాయి. సంగీతంతో రాళ్ళు కరుగుతాయి, సంగీతంతో వర్షాలు కురుస్తాయి, సంగీతంతో ఎంత వాళ్ళనైనా మైమరిపించి చేసి వాళ్ళకి మనశ్శాంతిని కలిగించవచ్చు అనేటువంటిది. ఓకే, వీటిల్లో కొంత నిజం ఉన్నప్పటికీ కూడా సంగీతంతో రాళ్ళు కరగటం, వర్షాలు కురవటం లాంటి అబద్ధాలు పక్కన పెడితే ఎవరికైనా సరే మంచి మ్యూజిక్ వింటుంటే మానసికంగా కొంచెం ఉల్లాసం, ఉత్సాహం వస్తుంటాయి. ఎందుకంటే సహజంగానే మనకి ప్రకృతిలో ఒక రిథం ఉంది, ఒక లయం ఉంది. అది మనం అడవులకు వెళ్ళినా లేకపోతే నిర్జన ప్రదేశాలకు వెళ్ళినా మనం దాన్ని ఫీల్ అవుతాం, ఒక హాయిని అనుభవిస్తూ ఉంటాం. పక్షులు కిలకలా రావాలు వింటున్నా, కోకిల కోతలు వింటున్నా మనం మానసికంగా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంటాం. కనుక ఈ ప్రకృతిలో భాగమైనటువంటి మనం ఈ ప్రకృతి రిథంని ఎంజాయ్ చేస్తుంటాం. సంగీతం కూడా దాని నుంచి వచ్చిందే. అది ఎక్కడి నుంచో కొత్తగా ఎవరో త్యాగయ్యో లేకపోతే మరో క్షేత్రయ్యో పుట్టించింది కాదు. అది వాళ్ళకు కూడా ఇదే మూలం. ఈ నేచర్లో ఉన్నటువంటి రిథమే మూలం. అందువల్ల ఆ ప్రాచీన మానవుడు పరిణామ క్రమంలోనే ఈ రిథంని గ్రహించాడు. పక్షుల్లాగా అరవటం, పక్షుల్లాగా కోతలు వేయటం, ఇవన్నీ అనుభవించాడు. వాటికి ఆనందపడ్డాడు. ఆ రిథముని సంగీతంగా మార్చుకున్నాడు, పాట పాడుకున్నాడు, పాటకు తగ్గట్టుగా నాట్యం చేయడం నేర్చుకున్నాడు. ఇవన్నీ సహజమైనటువంటి పని. ఇవి మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేవి, ఉత్సాహాన్ని ఇచ్చేవి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి శ్రమ చేసేటప్పుడు ఈ సంగీతం వింటేనే, సంగీతంతో ఉంటేనే మనకు ఆ శ్రమ తెలియకుండా పనిచేస్తాం. ఈ సంగీతంలో ఉన్నటువంటి ఈ సుగుణాన్ని బేస్ చేసుకుని దానికి ఒక వైద్యాన్ని కల్పించేశారు. అదొక వైద్యంగా మార్చేశారు. సంగీత రాగాలతో వైద్యం చేస్తామనే వాళ్ళు పుట్టుకొచ్చారు. రాగాలతో రోగాలు మాయం అని పుస్తకాలు రాశారు. ఈవేళ రవిశంకర్ లాంటి వాళ్ళు కూడా, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా మ్యూజిక్ థెరపీ చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటారు. నిజానికి మ్యూజిక్ అనేది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందంటే సందేహం లేదు. కానీ దానితో ఏవేవో రోగాలు తగ్గుతాయనుకోవటం కరెక్ట్ కాదు. ఎక్కడా దానికి బేస్ లేదు. మానసికమైన, ఇందాక చెప్పాను మీకు ఒక మాట, సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఆ సైకోసోమాటిక్ డిజార్డర్స్ లాంటివి తగ్గుతాయి. అందులో ఎటువంటి అసలు మందులో ఏమి లేకపోయినా తగ్గుతాయి. దాన్ని ఒక థెరపీగా మాత్రం చెప్తేనే మనకి ఇక్కడ అబ్జెక్షన్. ఒక మానసికమైన డిజార్డర్ని అది మాఫీ చేస్తుంది, కొంచెం చక్కబరుస్తుంది అంటే ఓకే. కానీ ఇది ఒక థెరపీ అంటేనే మనకి ఇక్కడ వచ్చిన ఇబ్బంది. అందువలన శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి అని ఒక కొటేషన్ని కూడా మన వాళ్ళు ఉదాహరిస్తూ ఉంటారు. సంగీతం అంటే ఏంటనుకున్నావు? శిశువులకి తెలుసు, పశువులకి తెలుసు, పాములకి తెలుసు. వాటితో అవి చాలా ఎంజాయ్ చేస్తాయి. వాళ్ళకి అంటే అని చెప్తూ ఉంటారు. నిజమే, శిశువులకి తెలుసు. అందుకే అమ్మ లాలిపాటలో లేకపోతే ఎవరన్నా జోలపాటలో పాడితే హాయిగా నిద్రపోతారు.
అలాగే పశువులకు కూడా ఎంజాయ్మెంట్ అవి ఉంటే ఉండొచ్చు, కాదండి. కానీ అది వైద్యం అంటేనే ఇక్కడ వస్తుంది ఇబ్బంది. లేదు సంగీతంతో మేము వర్షాలు కురిపిస్తామంటేనే నిరూపించమని అడగాల్సి వస్తుంది, లేదా రాళ్ళు కరిగిస్తామంటేనే కరిగించండి అని అనాల్సి వస్తుంది. కనుక వీటికి ఎటువంటి బేస్ లేదు. దీన్ని ఒక వైద్య విధానంగా కల్పించడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఓకే, సంగీతంలో విద్వాంసులు ఉన్నారు, వాళ్ళు కొన్ని వందల రాగాల్ని, వేల రాగాల్ని కల్పించారు, అవన్నీ ఓకే, వాళ్ళ యొక్క ప్రతిభకి తార్కాణం. రకరకాల రాగాలతో రకరకాల స్వరాలని పలికించి ఆ స్వరాలతో ఆనందింపజేయటం అనేది ఒక గ్రేట్, అది కాదంటలేదు. కానీ దాన్ని ఒక వైద్య విధానంలోకి తీసుకొచ్చినప్పుడు వైద్యానికి కొన్ని రకాలైనటువంటి ఫండమెంటల్స్ ఉన్నాయి. వైద్యం అని చెప్పటానికి దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, దానికి కొన్ని ప్రూఫ్లు ఉండాలి, అవన్నీ దానికి ఉండాలి. ఉన్నప్పుడే దాన్ని వైద్య విధానం అంటాం. ఏది పెడితే అది వైద్య విధానం అంటాం దగ్గరే మనకు అబ్జెక్షన్. కనుక మ్యూజిక్ అనేది ఒక థెరపీ కాదు, అదొక ఎంజాయ్మెంట్ అంతే. దాన్ని అట్లా తీసుకోవాల్సిందే. ఇందాక చెప్పినప్పుడు ఆక్యుపంక్చర్ గురించి టచ్ చేశాను. ఆక్యుపంక్చరు నేను స్వయంగా ప్రాక్టీస్ చేసిన వాడిని. ఆ టైంలోనే వీటన్నిటి గురించి అసలు స్టడీ చేశాను. 1980sలో డాక్టర్ మిత్రా గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన ఆక్యుపంక్చర్ ఫేమస్ స్పెషలిస్ట్, ఆయన హిమాయత్ నగర్లో ఉండేవాడు. ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది మేము మా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది మేము నేర్చుకున్నాం. ఏమిటి చైనా నుంచి నేర్చుకొచ్చాను ఈ వైద్యం అంటున్నాడు, చాలా క్విక్గా రిలీఫ్ వస్తుంది, చాలా బాగా ఏ మందులు వాడకుండానే రోగాలు తగ్గుతాయని చెప్పి అంటున్నాడని మేము అప్పటికి హేతువాదంలో ఉండి కూడా వచ్చాం. ఆయన హేతువాదే కాబట్టి, ఆయన హేతువాది, నాస్తికుడు, సాయిబాబాను కూడా సవాల్ చేసిన వాడు, ఎన్ని ఉన్నాయి ఆయనకి. వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన దగ్గర శిక్షణ పొందినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఆక్యుపంక్చర్ చెప్పేది ఏంటంటే, ఇది చైనాలో వచ్చిన వైద్యం. ఆక్యు అంటే సూది, పంక్చర్ అంటే లోపలికి గుచ్చటం, సూదులు గుచ్చటం, సూదులు వైద్యం అంటాం సింపుల్గా. ఇది చైనాలో వాళ్ళు ఏం చేశారంటే, ప్రాచీన కాలపు ఎప్పుడో క్రీస్తు పూర్వకాలంలో 2-3 వేల సంవత్సరాల క్రితమే వాళ్ళకి వైద్యం ఉందని చెప్తారు. మానవ శరీరంలో ఇందాక మన ఏదైతే రిఫ్లెక్సాలజీలో చెప్పుకున్నామో అదే విధంగా శరీరంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని సూదులు గుచ్చి స్టిమ్యులేట్ చేస్తే ఆ పాయింట్స్ దగ్గర కొన్ని రోగాలు తగ్గుతాయి అనేటువంటిది ఆక్యుపంక్చర్ చెప్తుంది. ఎన్ని పాయింట్స్ ఉంటాయి శరీరంలో అంటే, ఆ వైద్యం చెప్పేది ఏంటంటే శరీరం అంతా పాయింట్సే అంటుంది. అలాగే శరీరం అంతా పాయింట్స్ అయితే మరి ఇప్పుడు గుండెకి గుండె జబ్బు చేసింది, గుండెకి గుచ్చాలన్నా సూది అనేటువంటి డౌట్ వస్తుంది. కాదు, దానికి వాళ్ళు ఏం చెప్తారంటే లోపలికి సూదులు అంటే అంతర్వయవాలకి సూదులు గుచ్చాల్సిన అవసరం ఉండదు. అంటే బయటకు కనిపించే అవయవాలకే మనం పాయింట్స్ దగ్గర, కొన్ని పాయింట్స్ దగ్గర కనుక గుచ్చినట్లయితే అది గుండెకి కూడా పనిచేస్తుంది అని వాడు థియరీ చెప్తారు. అలాగే ఇందాక చెప్పినటువంటి ఆ రిఫ్లెక్సాలజీలో చెప్పినటువంటి విధంగా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే చెవి ఒక్కటే మొత్తం శరీరం మొత్తానికి కూడా అన్ని పాయింట్స్ చెవిలో ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు. సపోజ్ మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయి, కొంతమందికి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ చేతిలో మీకు ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కనుక మీకు ఒక సూది తీసుకుంటే, ఒక నీడిల్ గుచ్చితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు. ఎక్కిళ్ళు ఆగిపోవటానికి సూదిరే గుచ్చాల్సిన పని లేదు నిజానికి. మీరు చూడండి, ఎవరికన్నా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు గట్టిగా ఒక లెంపకాయ కొట్టడానికి గట్టిగా చెయ్యి ఇట్లానండి, వాళ్ళు సడన్ గా ఇదైపోయి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇది ట్రై చేయండి. అలాగే ఎక్కిళ్ళు ఆగాలంటే కొంచెం పంచదార నోట్లో వేసుకొని చప్పరించండి, ఎక్కిళ్ళు ఆగిపోతాయి. సో ఎక్కిళ్ళు ఆగిపోవటానికి, కంటిన్యూగా వచ్చే ఎక్కిళ్ళు ఆగిపోవటానికి కూడా కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం అనుసరించవచ్చు. తర్వాత ఎక్కిళ్ళు ఇంకోటి, ఎక్కిళ్ళని ఎందుకు వస్తాయి అనేది చూసినట్లయితే, ఈ కడుపులో ఉన్నటువంటి 2 పొరలు, పెరిటోనియం అనేటువంటి ఒక పొర ఇక్కడ ఉంటుంది, అది జీర్ణాశయానికి చిన్న ప్రేవులకి మధ్యలో ఉంటుంది. దానివల్ల ఎక్కిళ్ళు వస్తుంటాయి. అది ఇంకా దాని డీటెయిల్గా మనం వెళ్ళక్కర్లేదు. అయితే దానికి మనం ఈజీ మెథడ్ ఏంటంటే,
మీరందరూ అనుసరించవచ్చు. ఎప్పుడైనా మీకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని ఆ గ్లాసు చేతిలో ఉంచుకొని మీరు కిందకు వంగి నోటితో పీల్చండి నీళ్ళని, తాగొద్దు. నోటిని పీలుస్తూ ఉంటే మీకు ఆ గ్లాసు సగం అయిపోయేసరికి ఎక్కిళ్ళు తగ్గిపోతాయి, ఉండదు. నేను అట్లా ప్రయత్నం చేశాను, నాకు అనుభవంలోకి వచ్చినాయి ఈ విషయాలు ఇవన్నీ. అవి దాదాపు నాకు చాలా సందర్భాల్లో ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చేవి. అన్ని నేను ఎంత పంచదార తిన్నా ఎంత చేసినా ఆగకపోయేవి. అప్పుడు నాకు సైంటిఫిక్గా తెలిసినటువంటి దీన్ని నేను చేశాను, తగ్గిపోయింది. ఇది నేను ప్రాక్టికల్గా చేసింది, మీరు చేయొచ్చు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. అంతేగాని దానికోసం ఈ పాయింట్స్ చేతిలో సూదులు గుచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే చేతికి సంబంధించి ఏ వేలు దగ్గర ఏముంటాయి అనేటువంటిది కూడా మనకి ఆక్యుపంక్చర్ చెప్తూ ఉంది. సో ఈ వైద్య విధానం అంతా అందులో ఒక హేతువాదైన డాక్టర్ చెప్తున్నాడు కాబట్టి, నేర్పుతున్నాడు కాబట్టి నేర్చుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఇదంతా నేర్చుకున్న తర్వాత ఇదేంటిదంతా గజిబిజిగా ఉండే అని నాకు అనిపించింది. చాలా మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేవాళ్ళు. చివరికి విచిత్రం ఏందో చెప్పమంటారా? ఆయన కొంతకాలం అయిన తర్వాత, అంటే చనిపోవటానికి కొద్ది కాలం ముందు, ఆయనకి అల్జీమర్స్తో చనిపోయాడు ఆ డాక్టర్ మిత్ర. ఆ చనిపోవటానికి కొద్ది కాలం ముందే మాతో చెప్పింది ఏంటంటే ఆక్యుపంక్చర్ అన్సైంటిఫిక్ అని చెప్పాడు. అది ఆయన చెప్పింది చివరికి. అది అన్సైంటిఫిక్. నేనేదో చైనా కమ్యూనిస్ట్ దేశం కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి ఇది అని చెప్పి, నాలో కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కదా అని చెప్పి నేను వెళ్ళి నేర్చుకున్నాను. సరే, కొంతకాలం చేశాను, వైద్యం అనుసరించాను, కానీ దాని సైంటిఫిక్ అయితే నిలబడదు అని ఆయన చెప్పడం జరిగింది. అది సంగతి. కాబట్టి ఇట్లాంటి అన్సైంటిఫిక్ విధానాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి హిప్నోథెరపీ. మీ అందరికీ తెలుసు హిప్నటిజం గురించి. మరి మీరు చూశారో లేదో నాకు తెలియదు, కానీ హిప్నటిజాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కొంతకాలం. అది ఇంకొకటి వైద్యంగా కూడా దాన్ని ఉపయోగించాను. అది మన విక్రమ్ గారు ఇలాంటి కొంతమంది మిత్రుల ద్వారా నేను నేర్చుకున్నాను. ఆక్యుపంక్చర్ చేసేటప్పుడే దీన్ని కూడా ప్రాక్టీస్ చేశాను. విజయవాడ నుంచి నాకు పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. సో ఆ పేషెంట్స్ మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్, వాళ్ళందరినీ హిప్నాటిజం చేసి హిప్నాటిక్ స్టేట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అందులో ఒక ఆయన పెద్ద బట్టల దుకాణం వ్యాపారి ఉండేవాడు. ఆయన అయితే 1000 రూపాయలు 2000 కూడా ఇస్తానని ముందుకు వచ్చేవాడు. అయితే నేను ఫ్రీగా చేసేవాడిని, కానీ కనుక అవన్నీ తీసుకోలేదు. నేను వద్దన్నాను. ఏం అక్కర్లేదండి, మీకు తగ్గితే చాలనేవాడిని. సో అట్లా కనుక హిప్నోథెరపీలో ఏం చేస్తారంటే మనిషిని మగత నిద్రలోకి పంపిస్తారు. కళ్ళు అలిసిపోయేలా చేస్తే మగత నిద్రలోకి వెళ్తాడు మనిషి. ఆ మగత నిద్రలోకి వెళ్ళినప్పుడు మనం ఇచ్చే సజెషన్స్ని అతను ఫాలో అయిపోతాడు. కొంచెం డీప్ స్లీప్లోకి, డీప్ హిప్నాటిక్ స్టేట్లోకి కనుక వెళ్ళినట్లయితే ఏం చేయమంటే చేస్తాడు. కత్తితో పొడుచుకొని చచ్చిపోవంటే చచ్చిపోతాడు. ఆ రకమైనటువంటి పరిస్థితికి వెళ్తాడు అనమాట. అట్లాగే మిరపకాయలు ఇచ్చి తినేసేయి, తీయగా చాక్లెట్లు ఇస్తున్నాను నీకంటే వెంటనే పర్ర నవిలి పారేస్తాడు, నవిలి మింగేస్తాడు. అయితే ఇవన్నీ కూడా చాలా డేంజరస్. ఎందుకంటే మనకి ఎవడైనా పడనివాడు ఉంటే హిప్నాటిక్ పద్ధతి ద్వారా అతన్ని తనంతట తాను చనిపోయేలాగా సాక్ష్యం లేకుండా కూడా చేసేసుకోవచ్చు. కనుక ఇట్లాంటివి ఉన్నాయి. అయితే అసలు ఎంతవరకు సైంటిఫిక్ ఇది అనేది చూసినప్పుడు మొదట్లో చాలా మంది దీన్ని సైంటిఫిక్ అని నమ్మారు. ఇప్పటికీ కూడా దీన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హిప్నోథెరపీ మనకి ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ హిప్నో అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటికీ చేస్తుంటాడు ఆయన. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఎంతవరకు కరెక్టు అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు దీనికి సైంటిఫిక్ బేస్ లేదు. ఫస్ట్ థెరపీకి ఉండవలసినటువంటి లక్షణాలు దీనికి లేవు. జస్ట్ నిద్రలో పంపించటం, అవతల వాడి బలహీనతని ఆసరాగా చేసుకొని మనం అతని నిద్రలోకి పంపించి అతని ద్వారా కొన్ని విషయాలు చెప్పించి వాటికి తగిన సజెషన్స్ ఇచ్చి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావటం, ఇది దాంట్లో జరిగేది. ఒకప్పుడు దీన్ని నేరస్తుల్ని విచారించడానికి, శిక్షలు విధించడానికి కూడా దీన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు కోర్టుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది అన్సైంటిఫిక్ అంటున్నారు. కనుక దీన్ని ఒక థెరపీగా తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు.
అదొక ఫన్నీగా ఒక వినోదంగా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ దీన్ని ఒక థెరపీగా తీసుకొచ్చి వైద్యంలో కలుపుతాం దీన్ని కూడా అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ నిపుణుల కమిటీ, స్టాండింగ్ కమిటీ అని చెప్పుకున్నాం కదా మనం, ఈ 16 మందితో ఏర్పడిన స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తమ రిపోర్ట్లో ఆక్యుపెంక్చరు, ఈ తర్వాత హిప్రోథెరపీ, ఈ రెండిటికి కూడా కొంత లిటరేచర్ ఉంది, ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ డాక్టర్ అనేటువంటి పదం వాడుకోకుండా వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే పదాలు వాళ్ళు దాంట్లో వాడారు. అంతవరకే, అంతేగాని దాన్ని ఒక వైద్యంగా కాకుండా దీన్ని ఒక ప్రాక్టీస్ చేసుకొని ఒక ఫన్నీగా చేసుకోవడానికి అయితే ఇది చేసుకోవచ్చు అనేటువంటి చెప్పారు. సో ఇట్లా దీనికి సంబంధించినటువంటి ఈ మొత్తం 12 వైద్య విధానాలని వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎందుకు వీటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు గవర్నమెంట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? వీటిని రాష్ట్రాల్లో ఎందుకు ప్రచారం చేయరు? వాళ్ళు ఇచ్చిన నిపుణులు, అందులో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చాలా గొప్ప స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలకి, నిమ్స్ లాంటి, ఎయిమ్స్ లాంటి సంస్థలకు కూడా వాళ్ళు చాలా ఉన్నతంగా. ఆర్ఏ మషేల్కర్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు, ఆర్ఏ మషేల్కర్. అతను ఎంత గొప్ప సైంటిస్టో, అతను ఎంత ఇది చేశాడో, సర్వీస్ చేశాడో దేశానికి మీరు నెట్లో చూసుకోవచ్చు. ఎస్పి అగర్వాల్ ఉన్నాడు, ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ DGHS. మరి అశ్విని కుమార్ అనే అతను ఉన్నాడు, ఆయన DCGI. ఆయన వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాంకులు. బిఎన్ థావన్, అతను CDRLకి లక్నోలో ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ అది, దానికి డైరెక్టర్ ఆయన. SS హండా, రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ఆయన, జమ్మూ తావీలో ఉండేవాడు ఆయన. VN పాండే, ఇట్లా RH సింగ్. ఎవరు తీసుకున్నా కానీ వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళు 16 మంది కలిసి దీన్ని చూసి దీన్ని స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది. ఇటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నమ్మటానికి వీలు లేనివి, దీన్ని ఆశ్రయించి మీరు మోసపోవద్దు అని చెప్పి జనానికి తెలియజేసే ప్రకటనలు కానీ, తెలియజేసే ఏ కార్యక్రమాలైనా కానీ ఎందుకు ప్రభుత్వం చేపట్టదు? మోసపోతున్నారే జనం ఒక పక్కన, వాళ్ళ మీద ఎందుకు జాలి తలచదు ఈ గవర్నమెంట్? ఇది ఇవాళ అడుగుతున్నటువంటి క్వశ్చన్. అది ఇస్తే తప్పేంటి అంటే, మూఢనమ్మకాల జోలికి గవర్నమెంట్ వెళ్ళదు. ఇది మరొకసారి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అది ఎంతటి మూఢనమ్మకం అయినా సరే దానికి విరుద్ధంగా వెళ్తే కొంతమంది దాన్ని సమర్థించేవాళ్ళు, నమ్మేవాళ్ళు మాకు ఓట్లు వేయరు అనే ఒక భయం జనంలో ఉంది. పైగా ఒక పార్టీ వాడు దాన్ని పట్టుకుంటే ఇంకో పార్టీ వాడు విమర్శించేటువంటి పరిస్థితి ఉంది. ఈ వీటికి భయపడుతూ అనవసరమైనటువంటి రాద్ధాంతాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి భయపడి వీటికి వెళ్ళలేదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈవేళ మూఢనమ్మకాలని, ఇలాంటి మూఢ వైద్యాలని జనం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళని దాని నుంచి తప్పించి సరైన ఆరోగ్య విధానాలని, ఆరోగ్యమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి అలవాటు చేయటం, జీవన పరిస్థితుల్ని కల్పించడం అనేటువంటిది ఇవాళ ప్రజా సంక్షేమంలో ఒక భాగంగా ప్రభుత్వాలు గుర్తించాలి. కానీ ఆ పని చేయటం లేదు. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, పట్టించుకోతనానికి ఇదొక ఉదాహరణ. దేశంలో ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలను పెంచడానికైతే ముందుకు వస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుగా ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఇలాంటి వాటిల్లో పోనివి కల్పించేసి వాటికి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి వాటన్నిటిని జనం అనుసరించే విధంగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకొకటి చెప్తాను. ఈ గవర్నమెంట్ వచ్చాక, కేంద్ర ప్రభుత్వంలో మోడీ వచ్చిన తర్వాత 2015 నుంచి ఒక కొత్త వైద్యం వచ్చింది. అదే మంత్ర వైద్యం. ఈ మంత్ర వైద్యం చెప్తే మీకు విచిత్రంగా ఉంటుంది. ఇది రోగులకి రోగాలు తగ్గించడానికి కాదు సుమా. మరి దేనికి ఇది అంటే, మొక్కలకి సంబంధించిన రోగాలు తగ్గించడానికి. అంటే మన రైతు పొలంలో పంట వేస్తాడు, ఏ తోటలో లేకపోతే వరినో పత్తో ఏదో ఒకటి పంట వేస్తాడు. వాటికి అనేక పురుగులు వచ్చి పడుతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, పురుగు మందులు చల్లుతూ ఉంటాడు.
దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు, శ్రమ పడుతూ ఉంటాడు. దానికి ఈ ఈ మంత్ర వైద్యం ఒక చిట్కా కనిపెట్టింది. ఏమిటట? ఈ మంత్ర వైద్యం తెలిసినటువంటి పూజారుల్ని తీసుకువెళ్ళి పొలం దగ్గర మంచి వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక దగ్గర కూర్చొని గాయత్రి మంత్ర జపం చేయిస్తే ఆ ఆ పొలంలో ఏ రోగాలు ఉండవు, పురుగులు కూడా నశిస్తాయి. ఆ పొలం ఇబ్బడి ముబ్బడిగా పండుతుంది. అంటే రెట్లు, 2 రెట్లు 3 రెట్లు అట్లా దిగుబడిని ఇస్తూ ఉంటుంది. ఇది వాళ్ళు కనిపెట్టినటువంటి మంత్ర వైద్యం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్నారు? ఢిల్లీలో స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే గోవాని పరిపాలిస్తున్నటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడు, పారికర్. ఈ గోవాని ఆయన పరిపాలిస్తున్న కాలంలో అక్కడ గోవా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మంత్ర వైద్యాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేశారు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో. ఇది విచిత్రం. అక్కడికి తీసుకెళ్ళి ఈ పంతులను తీసుకెళ్ళి పొలాల దగ్గర కూర్చోబెట్టి మంత్రాలు చదివించారు. చదివించి దానికి ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. మంత్రాలు నేర్చుకోండి రైతులు అని చెప్పి రైతులకి పిలిచి మంత్రాలు నేర్పి మీరేం లేదు, పంట వేయండి, ఆ పొలం గట్టును కూర్చొని మంత్రాలు చదువుకోండి అంతే అని శిక్షణ ఇప్పించారు. ఎంత దారుణమైనటువంటి పద్ధతి ఆలోచించండి. ఇట్లా చెప్పుకోదలిస్తే ఇంకా చాలా ఉన్నాయి, మనకు టైం సరిపోదు. ఇక్కడ రుద్రాక్ష వైద్యం మీ అందరికీ తెలుసు కదా. రుద్రాక్షల గురించి టీవీల్లో ఒక ఆయన ఎంతగా ప్రచారం చేస్తుంటాడు. ఒక్కళ్ళు కూడా దాన్ని నిరోధించడం అనేటువంటిది లేదు. ఒక్క మీడియా కూడా దాన్ని ఆపటం లేదు. అనేక రోగాలు చెప్తూ ఉంటాడు. ఎవరో ఫోన్లు చేస్తూ ఉంటారు, అవన్నీ రికార్డెడ్. ఎవరు చేయరు, రికార్డెడ్. ఆ రికార్డెడ్ ఫోన్ ఆన్ చేస్తారు, దానికి జవాబు చెప్తున్నట్టుగా మాట్లాడుతుంటాడు. సో ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అందులో ఆయన రుద్రాక్షల గురించి చెప్తాడు. ఈ రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్షలు, అంటే ఒక ముఖం ఉన్న రుద్రాక్ష వాడితే ఈ రోగాలు పోతాయి, 2 ముఖాలు ఉన్నాయి వాడితే ఈ రోగాలు పోతాయి అని చెప్తుంటాడు. ఏమిటి ముఖాలు అంటే, మీకు రుద్రాక్షలు చూసే ఉంటారు మీరు. ఆ రుద్రాక్షలకి కణుపులు ఉంటాయి, మధ్యలో హోల్ ఉంటుంది. హోల్లో నుంచి మనం దారం దూరుస్తాం. ఆ చుట్టూ నిలువుగా కణుపులు ఉంటాయి. ఈ కణుపులు ఎన్ని ఉంటే అన్ని ముఖాలు ఉన్నట్టు ఆ రుద్రాక్షకి. సో ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క రకమైన పవర్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తుంటాడు. ఇంతకీ ఏమిటి అసలు రుద్రాక్ష అని అంటే, చూసినట్లయితే దీనికి సంబంధించి నేను ఒక మంచి ఆర్టికల్ రాశాను. చాలా మంది చదివి దాన్ని అప్రిషియేట్ చేశారు. మీ అందరికీ ఈ బుక్ పరిచయం ఉందో లేదో చూసుకోండి. ఇవి వాస్తవాలు దీని పేరు. ఇందులో ఈ రుద్రాక్షలకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది, అట్లాగే మ్యాగ్నెటిక్స్ కి సంబంధించింది కూడా ఉంది. అందులో చాలా క్లియర్గా నేను ఒక రీసెర్చ్ మెథడ్లో రాశాను. అందులో ఏముంటుంది, ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మనకి ఇండోనేషియా, నేపాల్, ఫిలిప్పీన్స్, మలేషియా చాలా దేశాల్లో రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. మన ఇటువైపు సౌత్ ఇండియాకు వస్తే కూడా కర్ణాటకలో, అంటే అరేబియా సముద్రానికి ఒడ్డునున్నటువంటి అడవుల్లో కర్ణాటక ప్రాంతంలో, కొంకణి ప్రాంతంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఒక పుల్లని పండ్లనిచ్చే చెట్ల జాతికి చెందినవి, ఆయిల్ చెట్ల జాతికి చెందినవి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉసిరి కూడా అంతే. ఉసిరికి రుద్రాక్షలకి చాలా పోలికలు ఉన్నాయి. ఉసిరికాయ ఉన్నట్టుగానే రుద్రాక్ష కాయ ఉంటుంది. ఏది చెట్టు మీద ఉన్నప్పుడు అది నెమ్మదిగా పండి తర్వాత ఎండినప్పుడు ముఖాలు ఏర్పడతాయి. మనకు కూడా ఉసిరికాయలు కూడా చూడండి, ఆ ఉసిరికాయలు కూడా సార్లుగా ఉంటాయి. ఏది పచ్చడికి పెట్టుకునేటువంటి ఉసిరికాయలు చార్లుగా ఉంటాయి. అవి ఎండిపోయిన తర్వాత వాటికి ముఖాలు వస్తాయి. అలాగే అవి ఎండిపోయిన తర్వాత వాటి మధ్యలో కూడా రంధ్రం ఏర్పడుతుంది, ఈ చివరి నుంచి ఆ చివరికి. సో ఇవి ఇట్లాంటివన్నీ ఒక జాతికి సంబంధించినటువంటి చెట్లు. వాటికి మహిమలు కల్పించి వాటితో పెద్ద బిజినెస్లు చేయటం ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. కనీసం 3,000 రూపాయల దగ్గర నుంచి ఒక్కొక్క రుద్రాక్ష రేటు ఉంది. 3,000 రూపాయలు. ఆ ప్రకటనలు ఇచ్చే ఆయన షాప్కి నేను వెళ్ళాను, దాని మీద రేట్లన్నీ రాసుకొచ్చాను ఒకసారి. అవన్నీ బుక్లో ఇచ్చాను, డీటెయిల్స్ ఇచ్చాను మీకు. సో అంతంత డబ్బులు పెట్టి కొని ఎంత మోసపోతున్నారు జనాలు అనిపిస్తూ ఉంటుంది మనకి. అసలు రుద్రాక్ష ఏమిటి, దానికి ఒక కథ చెప్తారు. మళ్ళీ ఈ రుద్రాక్ష అనే పేరు ఎందుకు పెట్టారు, ఆ కాయక అనే దానికి ఒక కథ చెప్తారు. శివుడంట త్రిపురాసురుణ్ణి చంపడానికి అగ్ని బాణం వేస్తూ ఉంటే, ఆ అగ్ని బాణం యొక్క సెగకి తట్టుకోలేక అతని కళ్ళ నుంచి నీళ్లు గారినాయి అంట.
నీళ్లు గారి భూమి మీద పడ్డాయంట. ఆ కన్నీటిలో నుంచే రుద్రాక్ష చెట్టు మొలిసిందంట. అందుకే రుద్రాక్ష అనే పేరు వచ్చింది. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను అని చెప్పి వాళ్ళు డెఫినేషన్ చెప్తారు దానికి. పరమ భోగస్, ఆ డెఫినేషన్ కూడా భోగస్. సరే, రుద్ర అంటే శివుడు అనొచ్చు, కానీ అక్ష అంటే కన్ను కాదే. అక్షి అంటే కన్ను, అక్ష అంటే కన్ను కాదు. అక్ష అంటే పాచిక. కాబట్టి రుద్రుడు పాచిక అనాలా దాన్ని? కాదు. నువ్వు రుద్రాక్ష అని పిలవకూడదు, రుద్రాక్షి అని పిలవాలి. శివుడి యొక్క కన్ను అని అర్థం చెప్పాలంటే. కన్ను అనే అర్థమే వస్తుంది, కానీ కన్నీరు అనే అర్థం కూడా రాదు మళ్ళీ. సో ఇవన్నీ ఏదో కల్పించేసాం, దానికి ఒక కథ సృష్టించేసాం అనుకుంటే ఎట్లా కుదురుద్ది? కుదరదు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో వైద్యం చేస్తాం, నీకు ఆ కుటుంబ కలతలు తగ్గుతాయి, నీకు రోగాలు తగ్గుతాయి, నీకు నెగటివ్ ఎనర్జీ అనేది శరీరంలోంచి రుద్రాక్ష తప్పిస్తుంది. శివుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఇవన్నీ చెప్పి ఆధ్యాత్మిక పరమైన భావజాలాన్ని గుర్తించి జనాన్ని మోసం చేయటం అంటే ఇంతకన్నా సామాజిక ద్రోహం ఇంకేముంటుంది? కనుక వీటన్నిటి మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హేతువాదులకి ఉన్నాయి. కాబట్టి మేము ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం ఇవన్నీ చేర్చాలన్నా చేర్చకూడదనే డిస్కషన్స్ లో ఉన్నప్పుడు ఈ థాట్ వచ్చిందనమాట. అందువల్ల ఈ క్లాస్ అనేది కనీసం మన స్కూల్ మెంబర్స్ కైనా చెబితే బాగుంటుందని